మన వెనుకున్నటువంటి పెద్ద బిల్డింగ్ ఉండేది, అది మాకు లైబ్రరీ ఆ రోజుల్లో. అప్పుడు అబౌట్ 6,000 పీపుల్ ఇక్కడ ఉండేవాళ్ళం, మీలాగానే ఇంటర్మీడియట్ టు డిగ్రీ. ఆ 5 సంవత్సరాల మీద అబౌట్ 6,000-7,000 పీపుల్ ఉండేవాళ్ళు ఇక్కడ. ఇట్ యూస్ టు బి లైక్ ఎ మినీ టౌన్షిప్. చాలా హుషారుగా ఉండేది. కోర్స్ డేస్ చేంజ్డ్, నంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినాయి మనకి. కాబట్టి ఎడ్యుకేషన్ మన డోర్ స్టెప్స్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఎవ్రీ మండల్లో ఇవాళ కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ మన గుంటూరులోనే అబౌట్ 50 ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసినాయి. కాబట్టి స్టూడెంట్స్కి ఈజీ అయిపోయింది, ఎడ్యుకేషన్ యాక్సెస్ బాగా దొరికింది. కాబట్టి ఇంత పెద్ద కాలేజీలో అంత నిండుగా ఉండటం లేదు, విచ్ ఇస్ ఫైన్. బట్ విఎస్ఆర్ కాలేజీ హ్యాస్ బీన్ ఎ ల్యాండ్ మార్క్, ఎ గ్రేట్ ఇన్స్టిట్యూషన్. ఇట్ క్రియేటెడ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఇట్స్ టెన్యూర్. కాబట్టి ఎంత మంచి ఇన్స్టిట్యూషన్లో మళ్ళీ నా ఆల్మా మ్యాటర్లో ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడడం నాకు చాలా ఆనందం ఉంది. కాబట్టి అది ముందుగా ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అవుట్ దేర్. అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ నేషనల్ క్యాడెట్ కోర్ అండ్ బీయింగ్ ఏ క్యాడెట్. అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇవాళ మనకు అర్థం కాకపోవచ్చు. ఇట్ క్రియేట్స్ ఎ డిఫరెంట్ పర్సోనా, ఇట్ క్రియేట్స్ ఎ డిఫరెంట్ పర్సన్ అవుట్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మీ అందరిలో నుంచి మామూలు విద్యార్థులకి మీకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుంది మనకి? ముందుకెళ్ళే కొద్దిగా తెలుస్తుంది. ప్రాబ్లీ నౌ యూ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఫర్ ద టైమ్ బీయింగ్, బట్ దిస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ విల్ ప్రూవ్ వెరీ వెరీ బెనిఫిషియల్ మీ కెరీర్లో కానివ్వండి, మీ లైఫ్లో కానివ్వండి, ఇంకా ఫ్యూచర్లో. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ కోర్. ఇప్పుడు ఆ వెనుకున్న చిన్నపిల్లల ఏమండి అందరూ కలిసే ఉన్నారా? ఓకే. ఆ వెనుకున్న వాళ్ళకి వినిపిస్తుందండి బాగానే? ఓకే. నేను బహుశా ముందు వాళ్ళకు కూడా కనపడను, కానీ వైట్ షర్ట్ ఉన్న చోట నేనున్నాను. వైట్ షర్ట్ కనిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ యూ నీడ్ ఈజ్ ద ఆడియో, బికాజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్ ఆన్ స్టేజ్ ఎనీవే. ఇవాళ ఒక ఛాలెంజ్ ఏంటంటే మీ ఇక్కడ బాగుంటుందా? చూసావా, ఆయనకు అదే వచ్చింది ఐడియా. వెంకట్ గారు, మౌనిక మేడం గారు, మొన్న వేరే ఒక మీలో కూడా కొంతమంది ఉన్నారు ఆ సెలబ్రేషన్స్లో. అక్కడ క్యాడెట్ క్యాంప్, ఇది ఇలా విఎస్ఆర్ కాలేజీలో క్యాంప్ జరుగుతుంది. వై నాట్ వి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ షేర్ సమ్ ఐడియాస్ విత్ ద యంగ్స్టర్స్ అంటే, సరే బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా రావాలనుకున్నాను. అయితే ఇక్కడ మనకు ఛాలెంజ్ ఉంది. ఛాలెంజ్ ఏంటంటే, బికాజ్ యూ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్, పలానా సబ్జెక్టు పలానా ఏరియాలోకి వెళ్ళటం అంత బాగుండదేమో. సో లెట్స్ కీప్ ఇట్ వెరీ హై లెవెల్, జనరిక్గా మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఈ లాస్ట్ 30-35 ఇయర్స్లో నాకేం అర్థమైందో, నేను ఎక్కడెక్కడ పనిచేశానో, దాంట్లో నాకు ఉన్న లైఫ్ లెసన్స్ ఏంటో ఐ విల్ ట్రై టు షేర్ విత్ యూ. తెలుగు పర్వాలేదా, ఇంగ్లీష్ పర్వాలేదా, ఏది పర్వాలేదు మనకి? తెలుగే బెటర్ కదా. తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత తెలుగే కదా. ఓకే, వెరీ గుడ్. తెలుగులోనే మాట్లాడుకుందాం. బొల్లిమంత కృష్ణ గారు, బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్, తర్వాత చంద్ర సుబ్బారావు గారు, మన సీనియర్ జర్నలిస్ట్ రిపోర్టర్, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వెల్కమ్ చెప్తూ, ముందు నాకు ట్రాక్షన్ దొరకాలి కాబట్టి నేను స్టోరీ చెప్పడానికి, మేడం గారు ఏమన్నారంటే, కొద్దిగా మీరు ఇస్రోలో పనిచేశారు, స్పేస్ సైంటిస్ట్గా పనిచేశారు, అంతరిక్ష శాస్త్రవేత్తగా పనిచేశారు, కాబట్టి వాటిని గురించి కొద్దిగా లీడ్ తీసుకుని అది ఎందుకు అవసరం, ఎవరికి అవకాశాలు ఉంటాయి, ఎవరు స్పేస్ సైన్సెస్లో పనిచేయచ్చు, ఎవరు సైంటిస్ట్గా పనిచేయచ్చు, ఇస్రో అంటే ఓన్లీ సైన్సే ఉంటుందా, ఓన్లీ టెక్నాలజీనే ఉంటుందా, ఇంకేమైనా ఉంటాయా, అలా మాట్లాడుకుంటూ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీ మీద కానీ, స్పేస్లో కానీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కానీ వాళ్ళకి కూడా ఎలాంటి అవకాశాలు ఉంటాయో నేను మధ్యలో చెప్తూ ఉంటాను. బట్ దిస్ టాక్ ఈజ్ నాట్, ఇదంతా ఎంటైర్లీ మీ ఇస్రోలో మీకు జాబ్ ఎలా వస్తుంది అని ఉండదు.
ఎందుకంటే ఇస్రో అంతమందిని తీసుకోదు, మనం అందరం అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సంవత్సరంలో మహా అయితే ఒక 5-10 మంది మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ తీసుకోరు వాళ్ళు, అంత అవసరం ఉండదు అక్కడ. మీలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సూ చేయొచ్చు. బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 5% 5 to 10 మెంబర్స్కి మన ఆడియన్స్లో నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, ఇది ఇక్కడ నేను ఒక షీట్ ఇచ్చాను, ఆ షీట్ మీకు కూడా ఇస్తారు. ఈ షీట్లో బ్రీఫ్గా నేనేం మాట్లాడదలుచుకున్నానంటే, నా ప్రొఫైల్ అని కాదు, మీరు యాజ్ యూ గ్రో, మీకు డిగ్రీ అయిపోయేసరికి, మీరు ఉద్యోగం కోసం ఎక్కడో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి మీ గురించి మీరు చెప్పుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉండాలి కదా. ఏం పాయింట్స్ ఉండాలి? జనరల్గా ఎవరైనా ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు బయోడేటా అని ఒకటి పెట్టుకుంటున్నారు. ఆ బయోడేటాలో ఏం చెప్తున్నారంటే, నేను BA చదివాను, నేను బీకామ్ చదివాను, నేను బీటెక్ చదివాను అంటారు. బాగానే ఉంది, అది మీ మార్క్ షీట్స్ని బట్టి తెలిసిపోతుంది. మీరు ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చారంటే అందుకే వచ్చారని కూడా నాకు తెలుసు. తర్వాత ఏంటి అంటే, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్తారు. ఓకే, అన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాం అంటారు కంపెనీ వాళ్ళు. తర్వాత ఏంటి, నాకు హాబీస్ ఉన్నాయండి, లిజనింగ్ టు మ్యూజిక్, లేదంటే మూవీస్ చూస్తాను అంటారు. ఓకే, లిజనింగ్ టు మ్యూజిక్, మూవీస్ చూడటం అనేది కూడా అందరూ చేస్తారు. లక్కీలీ మీకేముంటుంది, ఒక మంచి పాయింట్ ఉంది, నేను నేషనల్ క్యాడెట్ కోర్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఈ ర్యాంకులో ఉన్నానని మీరు చెప్పుకోవచ్చు. అలాగే ఇంతవరకు మీరు ఏమైనా సోషల్ సర్వీస్ చేశారా, చేస్తే మీకేమన్నా రికగ్నిషన్ వచ్చిందా, ఏదైనా సర్టిఫికేట్ వచ్చిందా, ఏదైనా అవార్డు వచ్చిందా, ఎవరైనా మిమ్మల్ని రికగ్నైజ్ చేశారా, మీ ఊర్లో కానీ, మీ స్కూల్లో కానీ, మీ కాలేజీలో కానీ, వేరెవర్ ఇట్ ఈస్. అలాంటిది ఏదైనా ఉంటే అది 1-2 పాయింట్స్ రాసుకోవాలి. అలా సెక్షన్స్ని ఐడెంటిఫై చేసిన దాంట్లో దాన్ని మీరు శాంపుల్గా వాడుకుని మీరు రాసుకోండి వైట్ పేపర్ మీద. ఇవాళ యాజ్ ఆఫ్ టుడే నేను BAలో ఉన్నాను, లేదా బీకామ్ BScలో ఉన్నాను, వేరెవర్ యు ఆర్, మీకున్న స్కిల్స్ ఏంటి, మీరేం చేయగలరని మీరు అనుకుంటున్నారు, మీరేం చేయగలరు అనుకుని మీ టీచర్సో, మీ పెద్దవాళ్ళు, మీ ఊర్లో వాళ్ళు, మీ సిబ్లింగ్సో, మీ అన్నలో తమ్ముళ్ళు ఎవరు ఏమనుకుంటున్నారు, వాట్ డు యు నో అనే దానికి అప్లికేషన్ పార్ట్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ స్కిల్స్ అంటారు. మనకి చాలా విషయాలు తెలియచ్చు, మనకి 90 మార్కులు 80 మార్కులు రావచ్చు. అవి వచ్చిన దాంతో మీరేం చేస్తారు, దాన్ని స్కిల్ అంటారు, దాన్ని నైపుణ్యం అంటారు. మనందరం ఆన్సర్ చేయాలి దానికి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరేం చేయగలరు అనేది మీరు మాట్లాడగలగాలి. నేను బాగా రాయగలను, రాయటం అంటే హ్యాండ్ రైటింగ్ అనే కాదు, నేను ఒక విషయాన్ని గురించి రాయగలను, ఒక ఎస్సేగా, ఒక వ్యాసంగా, ఒక కథగా, మేబీ ఒక చిన్న పారాగ్రాఫ్గా నేను రాయగలను. దట్స్ ఎ వెరీ వాల్యుబుల్ స్కిల్. అలాగే నేను బాగా చదవగలను అంటే ఏంటి, నాకు రీడింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి, నేను అనుకున్న భాష, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. భాష ఏంటనేది అంత ప్రధానం కాదు. మీరు అనుకున్న భాష, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ భాషలో నేను బాగా చదవగలను అని అన్నారనుకోండి, దానికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, థింక్ అబౌట్ ఇట్. ఇవాళ మనకి హండ్రెడ్స్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ వెబ్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే రేడియో స్టేషన్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ద వరల్డ్ ల్యాక్స్ ఆఫ్ రేడియో స్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం కావాలి, స్పష్టంగా మాట్లాడగలిగే మనుషులు కావాలి. మాట్లాడటము అంటే మరి దానికి సంబంధించినటువంటి మీ ప్రొఫెసర్స్తో, మీ లెక్చరర్స్తో మాట్లాడుకుంటే, నేను మాట్లాడటం నాకు ఇంట్రెస్ట్ అండి, చదవటం నాకు ఇంట్రెస్ట్ అండి, ఇదిగో న్యూస్ ఐటమ్ అయితే ఇలా చదువుతాను, ఆర్టికల్ అయితే ఇలా చదువుతాను, కథ అయితే ఇలా చదువుతాను, నేను రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను, దాన్ని చాలామంది చూస్తారు, చాలామందికి ఉపయోగం. ఇవన్నీ కూడా స్కిల్స్ అనమాట. ప్రతి కంపెనీలో వేరెవర్ యు గో, ఇంక్లూడింగ్ ISRO, వాళ్ళు ఏం చేస్తున్నారనేది ప్రజలకు ఎవరు తెలియజేస్తారు, మీడియాకి ఎవరు తెలియజేస్తారు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ తెలియజేస్తారు. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్లో ఎవరుంటారు, రాసేవాళ్ళు ఉంటారు, చదివేవాళ్ళు ఉంటారు, టీవీ ముందు కూర్చుని ప్రజెంట్ చేసేవాళ్ళు ఉంటారు, లేదు దీన్ని కాలేజెస్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలా కాలేజెస్కి వెళ్ళి చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే ఇస్రోలో మీకు బాగా మాట్లాడే స్కిల్ ఉంటే జాబ్ ఉంటుంది. ఇస్రోలోనే కాదు, ఇవాళ ఎక్కువగా కొరతగా ఉంది, సరిగ్గా చదవలేకపోవడం,
సరిగా మాట్లాడలేకపోవడం, సరిగా స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేకపోవడం, దీనివల్ల కమ్యూనికేషన్స్ అనే రంగంలో చాలా కొరత ఉంది. న్యూస్ పేపర్స్లో రాయడానికి కావాలి, టీవీ స్టేషన్స్ వాళ్ళకి రాయడానికి కావాలి, రాయటంలో రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన స్కిల్స్గా కౌంట్ అవుతాయి. మరి దానికిను మనం చదువుకున్న బీఎస్సీకి, బీకామ్కి, బీఏకి ఏంటి సంబంధం అంటే, బీఎస్సీ చదివినా, బీకామ్ చదివినా, ఇంకోటి చదివినా మీరు ఏ డిగ్రీలో ఉన్నారో ఆ డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్స్లో ఏదో ఒకటో రెండో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఒకటో రెండో అన్న సబ్జెక్ట్స్ని గురించి మీరు మాట్లాడగలరా, మీరు రాయగలరా, లేదా ఎవరైనా రాసిస్తే మీరు చదవగలరా, చదివి వినిపించగలరా? చాలా చాలా వాల్యుబుల్ స్కిల్స్ అవి. ఇంజనీర్స్కి కావాలి, సైంటిస్ట్లకి కావాలి, టీచర్స్కి, మీరు టీచర్ అవ్వాలన్నా కావాలి, మీరు పబ్లిక్ రిలేషన్స్లో ఉండాలన్నా కావాలి, మీరు కమ్యూనికేషన్స్లో ఉండాలన్నా కావాలి, మీరు మిలిటరీలో ఉండాలన్నా కావాలి, మీరు పోలీస్ ఫోర్స్లో ఉండాలన్నా కావాలి. మీరు ఏ రంగంలో ఉంటారనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఏ రంగంలో ఉన్నా ఈ బేసిక్ స్కిల్స్ మీకు కావాలి. రీడింగ్, రైటింగ్, అలాగే ఎవరైనా చదివిన దాన్ని, ఎవరైనా రాసిన దాన్ని విని లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. దాన్ని అర్థం చేసుకుని దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగినటువంటి స్కిల్ ఉండాలి కదా. ఇవన్నీ ఉండి మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో స్పెషలైజ్డ్గా నాలెడ్జ్ ఉందనుకోండి, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, మీకు ఆ జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి మరి మనం ఇదే విఎస్ఆర్ కాలేజీలో చదువుకున్నాను నేను ఇంటర్మీడియట్. ఇదే విఎస్ఆర్ కాలేజీ నుంచి ఆర్ఈసి సూరత్కల్ అనేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు ఎన్ఐటి అంటున్నారు. అక్కడికి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నాను. అక్కడ చదువుకున్న తర్వాత మరి అందరం మనమే కదా, మన తెనాల చుట్టూ ఏముంటుంది, పల్లెటూరులాగా మనం తెలుగే మాట్లాడుకుంటాం కదా. కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్లోగా ఆ తెలుగుకు తోడు కాస్త ఇంగ్లీషు, కాస్త హిందీ, అది ఇది అలవాటైంది కాబట్టి ఇప్పుడు మరి బయట ప్రపంచం అంతా ఇంగ్లీష్లో నడుస్తుంది కాబట్టి మనకి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ అవసరం. సో ఇది గుర్తించిన మేము ఏం చేసాం, ఇంగ్లీష్లో స్కిల్స్ పెంచుకున్నాం, లిజనింగ్ స్కిల్స్ పెంచుకున్నాం, రీడింగ్ స్కిల్స్ పెంచుకున్నాం, మ్యాగజైన్స్ చదివాం, న్యూస్ పేపర్స్ చదివాం, రేడియో విన్నాం, అలాగే దాంట్లోనే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇదంతా జరుగుతూ ఉండగా నా సబ్జెక్టు మెటీరియల్స్ అండ్ మెకానికల్లో నాకు ఎంతో కొంత నైపుణ్యం ఉంది కాబట్టి నేను ఇస్రోకి వెళ్ళినప్పుడు నాకేం ఉపయోగపడింది, నాలాగా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, నాకంటే మా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చాలామంది ఐఐటీస్ నుంచి వస్తారు, 100 మంది వచ్చి ఉంటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ అని ఉన్నాయి కదా మనకు, ఐఐటీలు అని ఉన్నాయి కదా. సో వాళ్ళందరూ జనరల్గా టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఆర్ఈసీలో చదివిన వాళ్ళకంటే స్ట్రాంగ్ ఉంటారు. మరి ఇప్పుడు ఆర్ఈసీలో చదివిన అబ్బాయిని ఎందుకు తీసుకోవాలి వాళ్ళు? సో ఆ టెక్నాలజీకి తోడుగా ఇంకోటి ఏదో కావాలి మనకి. ఆ ఇంకోటి ఏదో ఏమై ఉంటుంది, అది నేను ఫస్ట్ సెషన్లో ఫస్ట్ మీకు స్కిల్స్ అని రాశాను చూసారు ఒక చోట. అవి వాటిల్లో ఎంతో కొంత నాకు అప్పటికే పరిచయం ఉంది కాబట్టి, నేను మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా కనబడగలిగాను కాబట్టి, వాళ్ళు 3-4 సంవత్సరాల తర్వాత 13 మందిని తీసుకుంటే ఆ 13 మందిలో నేను ఒకడిని. ఆల్ ఓవర్ ఇండియాలో జరిగినటువంటి ఇంటర్వ్యూలో 13 మందిలో ఒకటి చందు సాంబశివరావు కదా. అది ఆల్మోస్ట్ లైక్ లాటరీ కదా. బట్ లాటరీ అన్నంత సింపుల్గా కూడా నేను తీసుకోవట్లేదు. అది అంత సింపుల్గా లాటరీ కూడా కాదు, మన ఎఫర్ట్ కూడా ఉంది. మన ఎఫర్ట్కు తోడు ప్రాబబ్లీ సంథింగ్ ఎల్స్ వర్క్డ్. ఆ సంథింగ్ ఎల్స్లో నాకు పనిచేసింది నేను చెప్తాను, తర్వాత మీకు ప్రాబబ్లీ మీరు ఇప్పుడు చేస్తుంది ఎందుకు పనిచేస్తుందో కూడా మీకు అర్థమవుద్ది. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడే మాకు అనంతవరం అని చెప్పేసి, అనంతవరం తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నట్టు చేయొద్దండి, తెలీదా? తెనాలి, బుర్రిపాలెం, చక్రాయపాలెం ఆ లైన్లో వెళ్తే అనంతవరం వస్తుంది. ఆ హై స్కూల్లో చదువుకున్నాను. ఆ హై స్కూల్లో 9వ తరగతి వరకు మాకు సరిగ్గా ఏం తెలియదు. 10వ తరగతిలో శుంకర రాధాకృష్ణమూర్తి గారు అనే ఒక టీచరు, ఆయన మాకు ఇంగ్లీష్ నేర్పించేవాడు. ఆయన ఏం చేశాడు, ఇంగ్లీష్ ఎలా చెప్పేవాడు, ఆయన ఇలా క్లాస్లోకి వచ్చేసి కథలాగా తెలుగులో చెప్పేవాడు. కథ అర్థమైపోయింది కదా మనకి. ఈ కథని మళ్ళీ చెప్పేవాడు. ఈసారి చెప్పేటప్పుడు అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు వేసేవాడు.
మళ్ళీ నిన్ను చెప్పమనేవాడు, నువ్వు చెప్పనేవాడు, అమ్మ చెప్పనేవాడు. అలా చెప్తూ చెప్తూ ఇంకోసారి కథ చెప్పమని మళ్ళీ ఇంకొద్దిగా ఆయన చెప్తూ స్లోగా 50 నిమిషాలు అయిపోయేసరికి మొత్తం తెలుగులో మొదలేసిన కథ మొత్తం ఇంగ్లీష్లో నడుస్తూ ఉంటుంది. దాదాపుగా స్టూడెంట్స్ అందరికీ కథ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తారు. చెప్పటం లేదన్నా పొరపాటు జరిగితే ఆయన కరెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా కాదురా, ఇంగ్ అనాలరా, అక్కడ గోయింగ్ అనాలరా, కమింగ్ అనాలరా, వెంట అనకూడదురా, గాన్ అనకూడదురా, ఇక్కడ గాన్ అనాలరా, ఇక్కడ వెంట అనాలరా. అంటే ఏంటి, ఆ పదానికి, ఆ పదాలకి, ఆ సెంటెన్సెస్కి అర్థాలు చెప్పుకుంటూ కథని పూర్తి చేసుకుంటూ ఫైనల్గా మీకు గ్రామరు చెప్పేవాడు, కథ చెప్పేవాడు, ఇంగ్లీష్ మీద మీకు స్కిల్స్ పెంచాడు ఆయన. అది నాకు లైఫ్ లాంగ్ ఉపయోగపడిందని నేను అనుకుంటాను. స్టోరీ టెల్లింగ్ కేపబిలిటీ శంకర్ రాధాకృష్ణమూర్తి గారు మాకు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశాడో అప్పట్లో, అది మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడిందని నేను గట్టిగా నమ్ముతాను. ఇంజనీరింగు, సైన్సు, ఫిజిక్స్, విఎస్ఆర్ కాలేజీ లెక్చరర్స్ ఇవన్నీ ఉపయోగపడినాయి. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సంథింగ్ ఎల్స్ నాకు హెల్ప్ చేసింది అనుకుంటాను. అలా జరుగుతున్న తరుణంలో ప్రజానాట్య మండలి తెనాలి వాళ్ళు ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టారు జూనియర్ కాలేజీలో. ఓకే, ఎస్ఏ కాంపిటీషన్ అంటే మీకు తెలుసా? ఎస్ఏ రాస్తారా మీరు? రాస్తారా? అంటే ఏదో ఒక అంశాన్ని చేసి ఇలాగే ఒక 500 మంది పిల్లల్ని అన్ని హై స్కూల్స్ నుంచి పిలిపించి అక్కడ ఎస్ఏ కాంపిటీషన్ పెట్టారు. ఆ ఎస్ఏ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకుంటా. ఫస్ట్ ప్రైజ్ ఎవరు అది పెట్టింది? అప్పట్లో ప్రజానాట్య మండలికి సెక్రటరీ ఎవరు? అది ఇక్కడ ఉన్నాడు చూడండి, బొలిమంత కృష్ణ గారు. ఆయన సంతకం పెట్టిన కాగితం నా దగ్గర ఉంది, ఇవాళకి కూడా ఉంది. ఆయనే బొలిమంత కృష్ణ గారు ఇంకా ఉన్నాడు చూడండి. వాళ్ళది ఇంకా ప్రజానాట్య మండలి ఉంది. నేను మాట్లాడుతుంది 1978-79లో. 79లో ప్రజానాట్య మండలి వాళ్ళు తాలూకా జూనియర్ కాలేజీలో ఎస్ఏ కాంపిటీషన్స్ పెడితే ఆ కాంపిటీషన్స్లో నాకు కూడా ఒక ప్రైజ్ వస్తే ఆ కాగితం నాకు ఉంది. సరే, ఇది ఎక్కడ ఉపయోగపడింది నాకు? ఐఎస్ఆర్ఓలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 100 మంది వచ్చినప్పుడు ఒక్కొక్క బ్రాంచ్లో నుంచి 50 మంది, 20 మంది, 40 మందిని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అందరి దగ్గర ఐఏ సర్టిఫికేట్లు ఉంటాయి, అందరికీ అదే మార్కులు వస్తాయి, లేదా కొంతమందికి మనకంటే చాలా ఎక్కువ మంచి మార్కులు వచ్చి ఉంటాయి. కానీ ఆ ఇంటర్వ్యూలో ఒక ఆయన ఏమడిగాడంటే, నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అదే ఆ రోజుకి. ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జాగ్రత్తగా వినండి. మా ఫాదర్ టీచరు, నాకు ఎస్ఏ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తాలూకా లెవెల్. అప్పట్లో తాలూకా అనేవాళ్ళు, అంటే తెనాలి చుట్టుపక్కల ఒక 100 స్కూల్స్ అనుకోండి. ఆయన ఏమడిగాడు క్వశ్చన్ చివరిలో, మీ ఫాదర్ టీచర్ అవ్వటానికి ఎస్ఏ కాంపిటీషన్లో నీకు ప్రైజ్ రావడానికి కొరిలేషన్ ఏమన్నా ఉందా అని అడిగాడు. కొరిలేషన్ అంటే సంబంధం. నేనేమనొచ్చు అంటే ఆయన ఉద్దేశం 2 రకాలుగా ఉండి ఉంటుంది. మీ నాన్న ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేదా మీ నాన్నకు తెలిసిన వాళ్ళే కండక్ట్ చేసి ఉండొచ్చు, కాబట్టి నీకు ప్రైజ్ ఇచ్చి ఉండొచ్చు. అప్పుడు నేనేం చెప్తాను, మరి నాకు తెలియదండి, మరి మా నాన్నకు కూడా వాళ్ళు బాగా తెలుసండి, మరి ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసాడేమో, రికమెండేషన్ చేసాడేమో, అందుకు నాకు వచ్చిందేమో అని అనొచ్చు. అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి, నేను అలా అని కూడా అనుకోవట్లేదు, నాకు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు, కానీ దాన్ని నేను ఇప్పుడు జస్టిఫై చేసుకోవాలి. దాన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటాను? నేనేం చెప్పానంటే, మా ఊర్లో ఒక 300-400 కుటుంబాలు ఉన్నాయి. అప్పట్లో 2-3 టీచర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. మా ఫాదర్ కూడా టీచరే. మా ఫాదర్ టీచర్ కాబట్టి జనరల్గా ఏమొస్తుంది, ఆయనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి కదా, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆయన చదవగలడు, ఆయన రాయగలడు, ఆయన టీచ్ చేస్తున్నాడు, టీచరు కాబట్టి ఎంతో కొంత లాంగ్వేజ్ స్కిల్స్ ఆయనకు ఉంటాయి. ఆయనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నప్పుడు మరి ఆ ఇంట్లో ఉన్న పిల్లలుగా మాకు ఉంటుంది కదా, ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ గారు అబ్బాయి ఉన్నాడు, ఆ మెడిసిన్కి సంబంధించిన కొన్ని విషయాలు డాక్టర్ గారు అబ్బాయికి తెలుస్తాయా? ఇప్పుడు మనం వ్యవసాయంలో ఉన్నాం, మనందరి పేరెంట్స్ వ్యవసాయం చేస్తున్నారు అనుకుందాం. వ్యవసాయం చేసే వాళ్ళ ఇంట్లో వ్యవసాయానికి సంబంధించిన ఐడియాస్ ఆటోమేటిక్గా ఉంటాయా? పొలం అంటే ఏంటి, దున్నటం అంటే ఏంటి, విత్తనాలు అంటే ఏంటి, నాటటం అంటే ఏంటి, కోత కోయటం అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు కదా ఆటోమేటిక్గా.
మరి అది సిటీలో ఉన్న వాళ్ళకి తెలియపోవచ్చు. దాన్ని ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ అంటాం మనం. అలాగే మా ఫాదర్ టీచర్ కాబట్టి, టీచర్గా ఆయన లాంగ్వేజ్ కొద్దిగా మెరుగ్గా ఉంటుంది కాబట్టి మా ఊర్లో మిగతా వాడితో పోల్చుకుంటే జనరల్లీ స్పీకింగ్ ఆ అడ్వాంటేజ్ మనకు వచ్చి ఉంటుంది కదా. ఆ అడ్వాంటేజ్ నాకు వచ్చింది కాబట్టి మా ఫాదర్ టీచర్ అవ్వడానికి నాకు ఇలాంటి ప్రైజ్ రావడానికి కొరిలేషన్ ఉంది, పాజిటివ్ సంబంధం ఉంది అని మాట్లాడాను. ఈ కొరిలేషన్ అనేది మీలో ఇక్కడ బీకామ్ చదువుతున్న వాళ్ళు కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మీకు స్టాటిస్టిక్స్లో వస్తుంది ఆ పదం, ఆ కొరిలేషన్ అనే కాన్సెప్ట్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, బట్ కొరిలేషన్ అంటే రెండు అంశాలకి, రెండు ఆలోచనలకి, రెండు డేటా సెట్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆ మాట వినగానే ఈ ఇంటర్వ్యూ చేస్తున్న 5-6 సీనియర్ సైంటిస్టులు కూడా నా వైపు అప్పుడు సీరియస్గా తీసుకుని దాని మీద మాట్లాడమన్నారు. కొరిలేషన్ అనే కాన్సెప్ట్ మీద మాట్లాడమన్నారు. కరెక్ట్గా బాల్ నా కోర్టులోకి వచ్చేసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడాను నేను. దానికి మనం ఇప్పుడు రాకెట్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను, ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు, రాకెట్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి. ఆ అనేక అంశాల్లో ప్రతి పార్ట్ కరెక్ట్గా ఉంటేనే మొత్తం రాకెట్ కరెక్ట్గా ఉన్నట్టు కదా. అంటే ప్రతి పార్ట్లోనూ క్వాలిటీ ఉండాలి కదా. క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీని ఎలా మెజర్ చేస్తారు, మరి దీనికి క్వాలిటీ ఉండాలి, దీనికి క్వాలిటీ ఉండాలి, దీనికి క్వాలిటీ ఉండాలి, లైట్కి క్వాలిటీ ఉండాలి, అన్నిటికీ క్వాలిటీ ఉంటేనే ఈ సభ సక్సెస్ అవుద్ది. అలాగే పిఎస్ఎల్వి ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే ఫర్ ఎనీథింగ్, పిఎస్ఎల్వి అనుకోండి, స్కూటర్ అనుకోండి, సైకిల్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక ప్రాజెక్ట్ ఒక పని సక్సెస్ కావాలంటే మీకు అనేక అంశాల్లో క్వాలిటీ బాగుండాలి. అనేక అంశాల్లో క్వాలిటీ బాగున్నప్పుడు ఏ రెండు అంశాల మధ్య క్వాలిటీని మీరు ఎలా కంపేర్ చేస్తారు, ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ ఒకదాని మీద ఎలా పడుద్ది అనేది మేము కొరిలేషన్ స్టడీస్ ద్వారానే చేస్తాం. కాబట్టి వాళ్ళకేమనిపించింది, ఈయన ఇంజనీరింగ్ స్టూడెంటు కానీ మ్యాథమెటిక్స్లోను స్టాటిస్టిక్స్లోనూ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉంది. దానికి తోడు ఎక్స్ప్రెషన్ అంటే ద వే హీ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఈజ్ ఆల్సో గుడ్. కాబట్టి ఏం చేశారు, వాళ్ళు నన్ను సీరియస్గా తీసుకున్నారు. ఇంకొక 5 నిమిషాలు టైం ఇచ్చారు. అసలు మనకు ఐఎస్ఆర్ఓలో ఎన్ని వందల మందిలో మనకు ఒక ఉద్యోగం వస్తుందా, ఇది వేస్ట్ ఆఫ్ టైము, దారి ఖర్చులు దండగా, త్రివేంద్రం దాకా దండగా, వెళ్ళటం దండగా అనుకున్న నాకు ఫస్ట్ జాబ్ ఆఫర్ వచ్చింది. బికాజ్ ఆఫ్ మై డిస్కషన్ అబౌట్ కొరిలేషన్. కొరిలేషన్ నా సబ్జెక్ట్ కాదు, అది స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్. ఆ కొరిలేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది, వాళ్ళు ఎందుకు అడగలిగారు నన్ను, నాకేదో ఒక సర్టిఫికేట్ ఉందని చూశాడు కాబట్టి. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఆ పేపర్స్లో లేదనుకోండి, బహుశా ఆయనకు ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరం కూడా లేదుగా. మీ ఫాదర్ టీచర్ అవ్వడానికి నీకు ఈ ప్రైజ్ రావడానికి మధ్యలో ఏమైనా సంబంధం ఉందా అనే క్వశ్చనే కదా మనకు హెల్ప్ చేసింది. అనే క్వశ్చన్ లేదనుకోండి, దెన్ ప్రాబ్లీ ఈ డిస్కషన్ జరిగేది కాదు. నలుగురితో నారాయణ 100 మంది ఇంజనీర్లు వచ్చారు, ఈయన ఒక ఇంజనీరు, ఎవరికో జాబ్ వచ్చేసింది ఉండేదేమో నాకు తెలియదు. ఒక రకంగా నాకు ఆ రోజు హెల్ప్ చేసింది సంథింగ్, ఒక చిన్న పేపరు దట్ లెడ్ టు ద డిస్కషన్. ఈ డిస్కషన్ జరగడానికి దోహదపడింది. దట్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు మీ అందరికీ కూడా ఆ షీట్లో నేను అది ఎందుకు చూపిస్తున్నానంటే, మీరందరూ కూడా అందరిలాగానే డిగ్రీ చదువుకుంటారు, అందరిలాగానే మార్కులు వస్తాయి. యు ఆర్ నథింగ్ స్పెషల్. మీ కాగితాన్ని చూసిన తర్వాత సపోజ్ నేనే ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇంకో 5 ఇక్కడ ఉండి ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీలో నేను ఏదో అడగటానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి. మీ గురించి నేను ఎక్స్ట్రా అడగాలి. మీ పేరెంట్స్ని గురించి కానీ, మీ గురించి కానీ, మీ యాక్టివిటీస్ గురించి కానీ, మీ స్కిల్స్ గురించి కానీ మిగతా వాళ్ళందరితో పోలిస్తే మీరు నాకు డిఫరెంట్గా కనపడాలి, మీరు డిస్టింక్ట్గా కనపడాలి. దట్ ఈజ్ వాట్ వీ కాల్ ద డిస్క్రిమినేటర్. పక్క వాళ్ళకి మనకి ఏంటో తేడా అంటే అందరూ మంచి వాళ్ళమే, అందరూ బాగా చదువుతున్నాం, అందరికీ 70-80% మార్కులు వచ్చినాయి. మరి అట్లాంటప్పుడు ఎవరికి ఉద్యోగం ఇస్తారు, ఎవరికి పదవి ఇస్తారు, ఎవరిని ప్రమోట్ చేస్తారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు లుక్ డిఫరెంట్. లుక్ అంటే ఫిజికల్గా అని కాదు నా ఉద్దేశం, మీ ఓవరాల్ పర్సనాలిటీ, మీ స్టోరీ, మీ పేపరు, మీ బయోడేటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ కాల్, దట్ హ్యాస్ టు బీ డిఫరెంట్. సరేనా?
అది గుర్తుపెట్టుకుంటారని, దాని గురించి ఆలోచిస్తారని ఆ కాగితం ఇచ్చాను. ఆ కాగితం లాగానే మీరు స్టార్ట్ రైటింగ్ యువర్ స్టోరీ. మీ స్టోరీలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో చెప్పండి. మీ టీచర్తో వెళ్ళి రివ్యూ చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో రివ్యూ చేసుకోండి. ఇదిగో స్కిల్స్లో నేను ఏం రాసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఎక్స్పీరియన్స్లో నేను ఏం రాసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నేను ఏం రాసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఏ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉంటే సొసైటీకి మంచిది, సొసైటీకి మంచివే మనం రాయాలి. అంతేగాని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయని ఏదో పిచ్చి పిచ్చిగా రాసేస్తే మళ్ళీ అది నెగిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్. ఇప్పుడు నేను ఇక మీకు కొన్ని చూపిస్తాను బొమ్మలు. ఆ బొమ్మల్లో ఉన్న స్పెషాలిటీ కూడా చెప్తాను, దాని వెనుకున్న మనుషులు వాళ్ళ స్పెషాలిటీ కూడా చెప్తాను. దే ఆర్ ఆల్ పీపుల్ లైక్ అస్, మనలాగానే. ఇంకా మనకి వాళ్ళ ఉండటానికి తినటానికి ఉంది, మనకి సైకిల్ ఉంది, మనకి బండి ఉంది, మనకి మంచి ఏసీ రూమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూడబోయే పిక్చర్స్లో కొంతమందికి అవేమీ లేవు. బట్ దే ఆర్ వరల్డ్ క్లాస్ సైంటిస్ట్ అండ్ వరల్డ్ క్లాస్ హీరోస్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నేను కొద్దిగా రాకెటరీలోకి వస్తాను. రాకెటరీలోకి వచ్చినప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను నేను అడగాలనుకుంటే అడగండి, లేదనుకుంటే ఆ డిస్కషన్లోనే మిగతా కథ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఐఎస్ఆర్ఓలో పనిచేసినటువంటి ఇద్దరు సైంటిస్టులు, టిపికల్ సైంటిస్ట్. ఆ బన్నీ వేసుకున్న ఆయన పేరు అరవముదన్, తమిళనాడు నుంచి. ఆయన్ని ద ఫాదర్ ఆఫ్ టెలిమెట్రీ ట్రాకింగ్ ఇన్ ఇండియా అని అంటారు. అంటే మీకు విమానాలు వెళ్తున్నప్పుడు, హెలికాప్టర్లు వెళ్తున్నప్పుడు, రాకెట్లు వెళ్తున్నప్పుడు అవి మనకు కొంత దూరమే కనిపిస్తాయి. పైకి వెళ్ళిన తర్వాత కనపడవు కదా, అవి ఎక్కడున్నాయో మనకు తెలియదు కదా. అది ఎక్కడుంది అని తెలుసుకోవటానికి ట్రాక్ చేయాలి మనం. రెండోది, అక్కడి నుంచి ఏదైనా డేటా వస్తే కూడా ట్రాక్ చేయగలగాలి. అంటే గ్రౌండ్లో మీకు రిసీవింగ్ స్టేషన్ ఒకటి ఉండాలి. ఇవాళ మనందరి ఇళ్ళ మీద డిష్ ఉంది కదా, ఎక్కడో సెటిలైట్ నుంచి మనకు సిగ్నల్ వస్తే మన డిష్ ద్వారా, మన సెట్ టాప్ బాక్స్ ద్వారా, మన టీవీలో మనకు ఆ స్టేషన్ కనిపిస్తుంది కదా, బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, సినిమా కనిపిస్తుంది కదా, మూవీ కనిపిస్తుంది కదా. అలాగే మీకు విమానాలు, రాకెట్లు, ఆకాశంలో తిరిగే ఏవైనా సరే అక్కడి నుంచి వచ్చే డేటాని ఎవరు క్యాప్చర్ చేస్తారు, అక్కడ ఎక్కడెక్కడ అవి ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది మీకు? ఇప్పుడు మన ఆకాశంలో ఆంధ్రప్రదేశ్ మీద, భారతదేశం మీద అనేక రకాలైనటువంటి ఏరోప్లేన్స్ ఉండి ఉంటాయి, లేదంటే ఇంకేవో జరుగుతూ ఉండి ఆకాశంలో. ఎక్కడ ఏమున్నాయి అని ఎవరు పసిగడతారు? అలాగే మనకి ఇండియన్ మీటియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు విశాఖపట్నంలో ఉండి రేపు వర్షం రాబోతుంది, ఎల్లుండి ఒక మాదిరిగా వర్షం వస్తుంది, 2 రోజుల తర్వాత వర్షం వస్తుంది అని చెప్తున్నారు కదా. మరి మనం కళ్ళతో చూసి చెప్పలేం కదా. అంటే వాళ్ళు ఆకాశంలో జరుగుతున్న మార్పుల్ని స్టడీ చేస్తూ భూమి మీద ఉన్న టెంపరేచరు, ఆకాశంలో ఉన్నటువంటి గాలిలో ఉన్న తేమలో ఉన్న మూమెంటు, విండ్ మూమెంటు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ వాళ్ళు మనకు చెప్తున్నారు గుంటూరులో, తెనాలిలో రేపు థండర్స్ ఉండొచ్చు, వర్షం ఉండొచ్చు అని. వీటన్నిటికీ మూలం ఏంటి? దూరంగా ఉండి కొలవగలవటం, టెలిమెట్రీ. దూరంగా ఉండి కొలవటం అంటే ఏంటి? అక్కడ ఉన్న ఆబ్జెక్ట్కి, విమానానికి ఇక్కడ విమానం ఉంది అన్న సంగతి ఈ గ్రౌండ్లో ఉన్న ఒకటి పసిగట్టి ఇక పలానా చోట పలాంది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పగలగాలి కదా. అలాంటి గ్రౌండ్ స్టేషన్స్ని, ఆ ట్రాక్ చేసే వాటిని, ఆ టెలిమెట్రీ స్టేషన్స్కి ఫౌండేషన్ టెక్నాలజీ ఇండియాలో ఎవరేశారు? ఆ బన్నీలో ఉన్నాడు చూసారా, బన్నీ వేసుకుని ఉన్నాడు, అరవముదన్ గారు. ఆయన ఇస్రో స్టార్ట్ చేసినప్పుడు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు 1960s నుంచి కూడా ఆయన అక్కడ సైంటిస్ట్గా పనిచేశాడు. ఆయన ఒక చిన్న రాకెట్లో పేలోడ్ అంటే పైకి తీసుకెళ్లాల్సినటువంటి పరికరం ఏదుందో దాన్ని అసెంబుల్ చేస్తున్నాడు. ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎవరై ఉంటారు? ఏపీజే అబ్దుల్ కలాం. ఎట్టున్నాడు ఆయన? అలా పనిచేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ ల్యాబుల్లో పెద్ద పెద్ద టేబుల్స్, డెస్క్లు, ఫ్యాన్లు, ఏసీలు ఏముండే కాదు. చిన్న షెడ్స్లో వాళ్ళ ఐడియాస్ తోటి డే అండ్ నైట్ ఆలోచిస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పనిచేసేవాళ్ళు. కాబట్టి అరవముదన్ గారు సైంటిస్ట్గా ఎంత పాపులరో, అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్గానే కాదు,
ఒక మనిషిగా కూడా, ఒక మంచి మనిషిగా కూడా ఎంత పాపులర్ అయ్యాడంటే ఈ దేశానికి రాష్ట్రపతి కాగలిగినంత మంచి మనిషిగా పెరిగాడు. ఆయన ఇనిషియల్ డేస్లో అలా పనిచేశాడు. బాగుందా? కాబట్టి సైంటిస్ట్ అవ్వాలి, నేను సైంటిస్ట్ అంటే మీరు ఏదో ఊహించుకుని భయపడాల్సింది ఏం లేదు. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్. మన మైండే మన సైన్స్, మన స్టేటస్. మిగతా ఏమీ స్టేటస్ కాదు. నీ మైండ్లో ఏం జరుగుతుందో అదే మన స్టేటస్, అదే వాల్యుబుల్. దానికే ఆర్గనైజేషన్స్ కానీ, కంట్రీస్ కానీ, ప్రపంచం కానీ గుర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 500 మందికి 500 యునీక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, 500 యునీక్ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఇక దాంతో మీరు ఏం చేస్తారో మీరు చేయాలి. మీరు ఎలా చేస్తే బాగుంటుందో ఇలాంటి మాటల ద్వారా కొన్ని చెప్పాలని ట్రై చేస్తున్నాం, అంతే. చేయాల్సింది ఎవరు? మీరే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక నలుగురు ఉన్నారు ఇండియన్ స్పేస్లో. అంటే మన భారతదేశం అంతరిక్ష పరిశోధన చేసింది చాలా. విక్రమ్ సారాభాయ్ గారి దూరదృష్టితోటి ఆ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత విక్రమ్ సారాభాయ్ గారే అక్కడ పనిచేయాల, చాలామంది పెద్దలు పనిచేశారు. వాళ్ళలో ఒక నలుగురు ఈ స్టెల్లార్ పర్సనాలిటీస్ ఇక్కడ రాశారు, పెట్టారు. ఈ లెఫ్ట్ సైడ్లో టీషర్ట్లో ఉన్నాడు చూసారా, ప్రొఫెసర్ యుఆర్ రావు. ఆ పేరు విన్నారా? పెద్ద ఆయన, ఇప్పుడు లేడు. ఆయన ఇస్రోకి చైర్మన్గా పనిచేశాడు. ఆయన ఫిజిక్స్లో సైంటిస్టు, స్పేస్ ఫిజిక్స్లో సైంటిస్టు, శాటిలైట్స్ చేయటంలో సైంటిస్టు. ఆ శాటిలైట్ ఏమి చూడాలి, దాన్ని ఎలా క్యాప్చర్ చేయాలి, దాన్ని ఎలక్ట్రానిక్స్ వాడి ఎలా మార్చాలి, దాన్ని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కిందకి ఎలా పంపాలి, ఇలాంటి విషయాల్లో యుఆర్ రావు గారు ప్రాబ్లీ ద టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఇన్ ఇండియా. ఆయన ఒకప్పుడు మనకి ఇస్రోకి చైర్మన్గా పనిచేశాడు. ఆ తర్వాత ఎవరు? మాధవన్ నాయర్ గారు. ఆయన కూడా ఇస్రోకి చైర్మన్గా పనిచేశాడు. ఆ మాధవన్ నాయర్ గారు పిఎస్ఎల్వి అనే ఒక ప్రాజెక్టుకి డైరెక్టర్గా పనిచేశాడు. అప్పుడు ఆయన నన్ను తీసుకున్నాడు. అర్థమైందా? ఇందా నేను చెప్పాను నాకు జాబ్ వచ్చిందని, ఇస్రోలో జాబ్ వచ్చిందని. ఎందుకు వచ్చింది? ఆ రెండు ఆయన చేస్తున్న ప్రాజెక్టులోకి నన్ను తీసుకున్నారు, ఆ 13 మందిని. ఆయన తర్వాత చైర్మన్ అయ్యాడు. ఆ పక్కన ఆయన ఉన్నాడు చూడండి, గడ్డం పెట్టుకుని, రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు అప్పట్లో ఈ స్టాటిస్టిక్స్, రిలయబిలిటీ, క్వాలిటీ అండ్ రిలయబిలిటీ అనే గ్రూప్కి హెడ్గా ఉండేవాడు. మాధవన్ నాయర్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు రాధాకృష్ణ గారు మాకు గ్రూప్ హెడ్. నేను స్టాటిస్టిక్స్ అన్నాను ఇందాక, అలాంటి క్వాలిటీ స్టాటిస్టిక్స్, క్వాలిటీ అంటున్నాం కదా మనం. దీని క్వాలిటీ బాగుంది, దీని క్వాలిటీ బాగుండదు అని అంటున్నాం కదా మనం. మామూలుగా అనటం వేరు, మీరు సైంటిఫిక్గా దాన్ని మెజర్ చేయటం వేరు. ఎలా ఉంటే క్వాలిటీ అంటున్నారు, ఇది ఎక్కువని ఎలా చెప్తున్నారు, ఇది తక్కువని ఎలా చెప్తున్నారు. ఇట్స్ ఆల్ మ్యాథమెటిక్సే కదా. మ్యాథమెటిక్స్కి ఆ డేటా కావాలి అంటే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ రెండు కలిపి నీకు స్టాటిస్టిక్స్ అయినాయి. ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరు కస్తూరి రంగన్ గారు. కస్తూరి రంగన్ అనే పేరు విన్నారా? ఆయన కూడా, ఈ నలుగురు కూడా ఇప్పటి వరకు మనకి ఇస్రోకి చైర్పర్సన్స్గా చేశారు. వీళ్ళ తర్వాత డాక్టర్ శివన్ వచ్చాడు, తర్వాత ఇప్పుడు ఆయన వచ్చాడు. ఈ నలుగురు వరల్డ్ వైడ్గా పేరున్నటువంటి సైంటిస్టులు. అందరూ వాళ్ళ ఫీల్డ్లో బాగా చేశారు, వాళ్ళ ఫీల్డ్స్లో బాగా చేశారు. తర్వాత ఇస్రో లాంటి పెద్ద సంస్థకి చైర్పర్సన్స్ అయ్యారు. మీరు వాళ్ళ బయోడేటా ఎవరిది తీసినా వాళ్ళు 10th క్లాస్ వరకు ఎవరు అంటే మనలాంటి వాళ్ళే. వాళ్ళు ఎక్కడి నుంచి మారిపోయింది వాళ్ళ లైఫ్? ఇంటర్మీడియట్, డిగ్రీ, అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఒక దాని మీద ఏదో ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ఇంట్రెస్ట్ అక్కడ దాకా వచ్చారు. కాబట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ ఇప్పుడే కలగాలి. డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడో మనం జాబులు చేస్తూ అప్పుడు మళ్ళీ మీరు వెనక్కి ఆలోచించి నేను ఆటోమొబైల్ కంపెనీలో చేరదాం అనుకున్నాను, నేను ఇస్రోలో చేరదాం అనుకున్నాను, నేను ఇంకో చోట చేరదాం అనుకున్నాను అంటే ప్రాబబ్లీ ఇట్ ఈజ్ లేట్. వీళ్ళు చిన్నప్పుడు ఏం చదువుకున్నారో మనం అర్థం చేసుకుంటే మనం రేపు ఏమవుతామో కూడా మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ స్లైడ్ అమ్మ. ఈ ఫోటో గుర్తుపడతారా? ఎవరు వాళ్ళు? ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన, ఇటు పక్కన నా వైపుకు ఉన్నాయన సారాభాయ్.
డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఆయన ఆ పక్కనున్న ఆయన డాక్టర్ హోమీ బాబా. వీళ్ళిద్దరూ కలిసి అటామిక్ కమిషన్లో పనిచేసేవాళ్ళు 50s, 60s మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఇద్దరు సైంటిస్టే. అటామిక్ బీఎస్సీ వాళ్ళు చేతండి. బీఎస్సీ ఎక్కువ మంది. నేను ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ చదువుకున్నాను అన్నాళ్ళు చేయతండి. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్. ఓకే, సరే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనం అంటాం కదా, మాలిక్యూల్స్ అంటాం, యాటమ్స్ అంటాం, యాటమ్స్లో న్యూక్లియస్ ఉందంటాం, యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ అంటాం, న్యూట్రాన్స్ అంటాం కదా. ఈ ఎలక్ట్రాన్స్తో ఏం చేయొచ్చు, ఈ న్యూట్రాన్స్తో ఏం చేయొచ్చు, ఈ ప్రోటాన్స్తో ఏం చేయొచ్చు అని చదివి దాన్ని బాగా అర్థం చేసుకుని ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేయడం దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ చేయడం దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీని వాడుకోవడం దగ్గర నుంచి ఒక రకమైనటువంటి సైన్స్. అలా కాకుండా డైరెక్ట్గా మీరు ఆ యాటమ్స్ని వాడుకుని, యాటమ్స్ని పగలగొట్టి, యాటమ్స్ని కలిపి ఇంకా అంత దూరం వెళ్ళారనుకోండి, దాన్ని అప్పుడు మనం ఏమంటాం? న్యూక్లియర్ ఫిజిక్స్ అంటాం, అటామిక్ ఫిజిక్స్ అంటాం. ఆ అటామిక్ కమిషన్లో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు ఆలోచించేసి సారాభాయ్ గారు ఏమన్నారంటే, మనం సపరేట్గా అంతరిక్షంలో కూడా పరిశోధన చేయాలి, పైనుంచి దూరం నుంచి ఇండియా పరిస్థితిని మనం స్టడీ చేస్తూ ఇండియాకి హెల్ప్ చేయాలి అనేది కాన్సెప్ట్. అక్కడ ఎలా హెల్ప్ చేస్తారో రేపు, ఇప్పుడు ఒక రాకెట్ సంగతి మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. తర్వాత చూడండి, నెక్స్ట్ వన్ ప్లీజ్. ఇది చూసారా, రాకెట్ లాంచ్ చూసారా? టీవీలో ఎవరైనా రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు చూసారా? చూసిన వాళ్ళు చేయతండి. ఓకే, ఈసారి టీవీలో ఎప్పుడైనా, లేదు మీకు యూట్యూబ్ అవకాశం ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళైనా సరే, థౌజండ్స్ ఆఫ్ లాంచ్ వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. ఇలాంటి దాన్ని చూడండి, పిఎస్ఎల్వి అంటారు, పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికల్. పోల్ అంటే ఏంటి? భూమి ఎలా ఉంటుంది? భూమి సుమారుగా గుండ్రంగా ఉంటుంది, బంతిలాగా ఉంటుంది కదా. బంతికి ధ్రువాలు ఉన్నాయా, పోల్స్ ఉన్నాయా? ఎన్ని పోల్స్ ఉన్నాయి? 2 పోల్స్ ఉన్నాయి. ఒకటి నార్త్, రెండవది సౌత్. నార్త్ ఎటు ఉంది మనకి? ఇటు ఉంది. సౌత్ ఎటు ఉంది? ఇటు ఉంది. సో ఒక సెటిలైట్ కనుక నార్త్ నుంచి సౌత్ వైపు తిరుగుతుంది అనుకోండి, నార్త్ నుంచి సౌత్కు తిరుగుతుంది అనుకోండి, అలా తిరగగలిగిన సెటిలైట్స్ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. అలా తిరిగే సెటిలైట్స్ని మనం ఆకాశంలోకి తీసుకెళ్ళటానికి, స్పేస్లోకి తీసుకెళ్ళటానికి కావలసినటువంటి ప్రత్యేకమైన రాకెట్ ఈ పిఎస్ఎల్వి. ఈ పిఎస్ఎల్విని మనం 1982-83 టైంలో స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని 86లో తీసుకున్నారనమాట. అప్పటికి అది స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఈ పిఎస్ఎల్విలో కింద మీకు వైట్ పార్ట్ లాగా ఉంది చూసారా, ఆ వైట్ పార్ట్, దాన్ని PS1 అంటారు. అది నేను డైరెక్ట్గా పనిచేసినటువంటి పార్ట్. తర్వాత ఈ మొత్తం అసెంబ్లీ శ్రీహరికోటలో జరుగుతుంది, మన నెల్లూరులో. ఈ మొత్తానికి సంబంధించిన క్వాలిటీకి కూడా రాధాకృష్ణ గారు, మా టీము రెస్పాన్సిబుల్. కాబట్టి ఈ రాకెట్లో ఉన్న అంశాలన్నిటి మీద కూడా మీరు బహుశా యు ఆర్ వెరీ గుడ్ ఎట్ వన్ పార్ట్. ఈ రిలయబిలిటీ వాళ్ళు, క్వాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? అన్ని పార్ట్లు చూడాలి. కాబట్టి మేము దేశమంతా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ పార్ట్లు ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారో ఆయా కంపెనీలకు వెళ్ళి మాట్లాడి అదంతా వెరిఫై చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో దాన్ని పిఎస్ఎల్వి అన్నారు, పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికల్. గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకు టైం ఉంది, దాని గురించి చెప్తాను. నెక్స్ట్ వన్ ప్లీజ్. మీకు బయటకు చూస్తే అదేదో ఒక సిలిండర్ లాగా కనిపిస్తుంది కదా, లోపల ఏముండి ఉంటుంది? లోపల ఏమీ లేకుండా ఉండదు, ఏదో ఉంటుంది కదా. ఏముంటుందంటే, ఈ మొత్తం రాకెట్ని 4 భాగాలు చేశారు. అన్నీ సమానమైన భాగాలు కాదు. కింద భాగాన్ని 1 అన్నారు, పైన 2 అన్నారు, పైన 3 అన్నారు, పైన 4 అన్నారు. నథింగ్ స్ట్రేంజ్ కదా. ఈ పిఎస్ఎల్విలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 మోటార్లు ఉన్నాయి అన్నారు. ఈ ఫస్ట్ మోటార్, కింద ఉన్న మోటార్ని చూసారా? ఆ కింద ఉన్న మోటార్ అంతా సాలిడ్. అంటే ఏంటి? మనం దీపావళి అప్పుడు కాలుస్తాం కదా రాకెట్, అది సాలిడే కదా. అలాగే కింద ఉన్న రాకెట్ అంతా సాలిడ్ రాకెట్. ఈ రెండోది, దానిపైన ఉన్నది, ఇది లిక్విడ్ అనమాట.
ఆ లిక్విడ్ అంతా కూడా ఎలా వచ్చి ఆ నాజిల్లో బర్న్ అది వెళ్తే వెళ్ళిపోద్ది, దాన్ని అసెంబుల్ చేస్తున్నారు. అలాగే మూడోది ఉంటుంది, మళ్ళీ సాలిడ్ ఉంటుంది, మళ్ళీ నాలుగోది ఉంటుంది, మళ్ళీ లిక్విడ్ ఉంటుంది. అంటే దాని ఫ్యూయల్ని బట్టి దాన్ని సాలిడ్ మోటార్, లిక్విడ్ మోటార్, సాలిడ్ మోటార్, లిక్విడ్ మోటార్, అలా 4 మోటార్లు పెట్టి ఈ రాకెట్ని అసెంబుల్ చేశారు. ఈ రాకెట్ ఎత్తు ఎంత ఉంటుంది? 44 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఈ హాల్ ఎత్తు ఎంత ఉంటుంది? సుమారుగా ఓ 10 మీటర్లు ఉంటుందా మీటర్లు. సో ఇది 10 మీటర్లు అంటే మరి రాకెట్ హైట్ ఎంత ఉండాలి? 44 ఉండాలి. అంత హైట్ ఉంటుంది. మీరు ఇందాక చూసినటువంటి ఆ పిఎస్ఎల్వి అనే బొమ్మ, అంత హైట్ దాన్ని మీరు మరి కింద నుంచి బయలుదేరి పైకి తీసుకెళ్ళాలంటే అంత హైట్ ఉంటుంది. 285 టన్నుల బరువు ఉంటుంది. 285 టన్నులు మినిమం, దానికంటే ఇంకా మళ్ళీ తర్వాత వచ్చిన ఇంకా ఎక్కువే బరువు ఉంటున్నాయి. 285 టన్నుల బరువు ఉన్నటువంటి ఆ బరువుని మీరు నిట్ట నిలువుగా లేపటానికి ఎంత కావాలో ఎనర్జీ, అది PS1 ఇస్తుంది అనమాట. మరి కొంత హైట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ PS1 ఇంకా దూరం మోసుకెళ్ళి ఉపయోగం లేదు కదా, అందుకని కట్ చేసి కింద పడేస్తారు. అప్పుడు PS2 స్టార్ట్ అవుద్ది. మళ్ళీ కొంత హైట్కి వెళ్ళిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ PS2 పని అయిపోద్ది, దాన్ని కట్ చేస్తారు, అది కింద పడిపోద్ది. తర్వాత మళ్ళీ PS3, అది కట్ అయిపోద్ది, PS4, అలా 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 అంచెలంచెలుగా పైకి వెళ్ళే కొద్దీ మనం ఏదైతే వాడేసామో దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మళ్ళీ మీరు ఆ వెనక్కి వెళ్తే గో బ్యాక్ టు ద ఎర్లియర్ వన్. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, వైట్ రెడ్, వైట్ అలా ఉంది కదా. మీకు ఆ వైట్ కింద ఉన్నటువంటి ఇండియన్ రాశారు చూసారా, అదంతా కూడా మెయిన్ PS1 మోటార్. అది 110 సెకండ్ల తర్వాత అది ఖాళీ అయిపోద్ది, దాన్ని కట్ చేసి కింద పడేస్తారు. ఎట్లా కట్ చేస్తారు? ఆ రెడ్ కలర్లో ఉన్న ఇంటర్ స్టేజ్లో ఒక చోట కట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా బ్లేడ్తో కట్ చేసినట్టు కట్ అయిపోద్ది, కింద పడిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ ఆ రెండోది ఇందాక మీరు చూసిన లిక్విడ్, ఆ తర్వాత మళ్ళీ సాలిడ్, అలా అలా వెళ్ళిపోద్ది అనమాట. ఇలా ఎందుకు అంటే చూడండి, ఇది మనకి ఫిజిక్స్లో నేర్పిస్తారు, ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో, 10th క్లాస్ ఫిజిక్స్లో నేర్పిస్తారు. మనం భూమి పైన ఒకటెక్కడో పెట్టాలనుకుంటున్నాం, ఒక సెటిలైట్ పెట్టాలనుకుంటున్నాం. అంటే మన కళ్ళు అక్కడ దాకా వెళ్ళలేము కాబట్టి, మనం అక్కడికి వెళ్ళి చూడలేం కాబట్టి, అక్కడ ఒక సీసీ కెమెరా లాగా లేదా ఒక కమ్యూనికేషన్స్కి పనికి వచ్చే ఒక ఎలక్ట్రానిక్స్ పరికరాన్ని మనం ఆకాశంలో పెట్టాలనుకుంటున్నాం, అంతరిక్షంలో. ఇక వెంటనే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఏం పెట్టాలి అనేది ఒక క్వశ్చన్ అయితే, ఎంత ఎత్తులో పెట్టాలనేది రెండో క్వశ్చన్ కదా. మరి మనం తీసుకెళ్ళి అంత ఎత్తులో పెట్టాము అనుకోండి, పెట్టగలిగాము అనుకోండి, అక్కడ వదిలేస్తే మరి అది అక్కడ ఉంటుంది. అది భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదా, కాబట్టి ఆటోమేటిక్గా భూమి వైపుకి వచ్చి భూమి వైపు పడిపోద్ది కదా. కాబట్టి ఏం చేయాలి? మనం అక్కడ పెట్టిన దాన్ని నిలకడగా ఉండకుండా అది కూడా భూమితో పాటుగా ప్రయాణం చేస్తున్నట్టు ఏదో చేయాలి కదా, ఏదో ఒక డైరెక్షన్లో ప్రయాణం చేయాలి. ఇప్పుడు విమానం ఉంది, విమానం పైకి వెళ్ళిపోయి అలా ఉండిపోయింది అనుకోండి, కింద పడిపోద్ది. కాకుండా ఏం చేస్తుంది? విమానం ప్రయాణం చేస్తుంది, అవునా? అలాగే మనం పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పెట్టినటువంటి సెటిలైట్ కూడా ప్రయాణం చేయాలి. ఏ సెటిలైట్ ఎంత ఎత్తులో ఉంది, ఏ సెటిలైట్ ఎలా ప్రయాణం చేస్తుంది అనే దాన్ని బట్టి అది ఎందుకు ఉపయోగపడుతుందో మనం నిర్ణయించుకుంటాం, లేదా మనకి ఎందుకు ఉపయోగపడాలో అలాంటి సెటిలైట్స్ని తయారు చేసుకుంటాం. ఇక్కడ మీకు సైన్స్ కావాలి, ఎస్పెషల్లీ ఫిజిక్స్ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, మెటీరియల్స్ కావాలి, మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావాలి. అందరూ కలిసి ఒక 20-30 రకాలు కలిస్తే కానీ మీకు ఈ ఐడియా క్లారిటీ రాదు, అంతే కదా. మనకేమనిపిస్తుంది? ఇప్పుడు మనకేమనిపిస్తుంది? మనం సెటిలైట్ తయారు చేసాం, ఒక కెమెరా తయారు చేసాం అనుకుందాం. ఈ కెమెరాని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటున్నాం. అక్కడ పెట్టడానికి ఒక పరికరం కావాలా, అదే రాకెట్ అంటున్నాం. ఈ రాకెట్ని 4గా చేయాలా, 3గా చేయాలా, 1గా చేయాలా అనేది మళ్ళీ దాని గురించి ఆలోచించడానికి ఇంజనీర్లు కావాలి, సైంటిస్టులు కావాలి. తర్వాత అక్కడ తీసుకెళ్ళి పెడతామంటున్నాం మనం. ఆ పెట్టింది ఏ హైట్లో పెట్టాలి, ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఎంత స్పీడ్తో అది మూవ్ అవ్వాలి, అలా మూవ్ అయినప్పుడు మనకు జరిగేది ఏంటి, దాంట్లో ఉన్న పరికరాలు ఎలా పనిచేస్తాయి, ఇదంతా స్టడీ చేయాలి కదా. మరి ఇది ఏ ఒక్క బ్రాంచ్ తోటి కాదు. ఓన్లీ మెకానికల్ ఇంజనీర్స్ చేయలేరు, ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ చేయలేరు,
ఓన్లీ ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు చేయలేరు, ఓన్లీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు చేయలేరు. మరి ఎవరు చేస్తారు? అందరూ కలిసి ఒక చోటకు వస్తే దాని గురించి ఆలోచించగలరు కదా. అంటే ఏమైందనమాట, మీరు ఏం చదువుకున్నా, మీరు ఫిజిక్స్ చదువుకున్నా, మీరు ఏం చదువుకుంటారో చదువుకోండి, బట్ అందరూ కలిసి చేస్తేనే పని అవుతుందని చెప్తున్నాను చూసారా. అక్కడ మీకు ఏం కావాల్సి వస్తుంది? ఇంటర్ పర్సనల్ స్కిల్స్, వేరే మనుషులతో మాట్లాడుకుని పనిచేసే స్కిల్ కావద్దు మనకి, కావాలా లేదా? మీరు పిఎస్ఎల్వి చేసినా కావాలి, మీరు లారీలు తయారు చేసినా కావాలి, మీరు ఆఫీస్లో పనిచేసినా కావాలి, మీరు హాస్పిటల్లో పనిచేసినా కావాలి, మీరు ఎక్కడ పనిచేసినా మనం ఒక్కడమే పనిచేయం, మనతో పాటుగా వేరే వాళ్ళు పనిచేస్తారు. ఆ వేరే వాళ్ళకి వేరే రకాలైన స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ స్కిల్లు మన స్కిల్లు ఉపయోగపడాలి అంటే ముందు మన ఇద్దరం మాట్లాడుకోగలవాలా? మన ఇద్దరం కొట్టుకోకూడదు కదా, మన ఇద్దరం టీంలాగా పనిచేయాలి కదా. టీంలాగా ఎప్పుడు పనిచేస్తారు మీరు? మీకు మంచి బిహేవియర్ ఉంటే ఆ ఎదుటి వాళ్ళకు కూడా మంచి బిహేవియర్ ఉంటాయి. ఇప్పుడు ఇంత కాంప్లెక్స్ సిస్టమ్స్లో 2000 మంది పనిచేస్తూ ఈ క్వశ్చన్లకి ఆన్సర్లు చేస్తూ దాని గురించి ఈ పరికరాలు తయారు చేసుకుంటూ అసెంబుల్ చేస్తూ దాన్ని ఫైనల్గా పంపాలి అంటే ఈ 2000 మందికి ఎలాంటి అభిప్రాయాలు ఉండాలి? ఒకటి, దాని మీద నాలెడ్జ్ ఉండాలి. రెండోది, వాళ్ళు దేని గురించి అయితే పనిచేస్తున్నారో, ఏ విషయం, ఏ చిన్న పరికరం మీద అయితే పనిచేస్తున్నారో దాని మీద కలిసి పనిచేయడానికి, టీం వర్క్ లాగా చేయడానికి వాళ్ళకి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేవి అంటే బిహేవియర్ అంటాం కదా మనం, వాడి బిహేవియర్ బాగుండలేదురా అంటాం, వీడి బిహేవియర్ బాగుందిరా అంటాం. అంటే ఏంటి? బిహేవియర్ బాగుండటం అంటే ఏంటి, బాగుండకపోవటం అంటే ఏంటి? ఒకడేమో నలుగురితో కలిసి పనిచేయగలడు, ఒకడేమో ఎక్కడున్నా కానీ అందరినీ విసిగిస్తూ ఉంటాడు, అందరికీ బోరు కొట్టిస్తూ ఉంటాడు, అందరితో గొడవ పడతా ఉంటాడు. అది మంచిదా? మీకు ఎన్సీసీ ఏం నేర్పిస్తుంది ఇవాళ? ఎన్సీసీలో మీరుంటే మీకేంటి ఉపయోగం? టీం. మీరు 5, 10 మందో, 20 మందో, 50 మందో, 100 మందో ఒక చోట ఉన్నప్పుడు మీరు ఇద్దరిద్దరుగాను పనిచేయగలగాలి, 4, 5 పనిచేయగలగాలి, 50 మంది ఉన్నప్పుడు పనిచేయగలగాలి, 100 మందిలో ఉన్నప్పుడు మీరు పనిచేయగలగాలి. ఒకళ్ళనొకళ్ళు డిస్టర్బ్ చేసుకోకుండా, ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకోకుండా, ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేటివ్గా పనిచేయాలి కదా. అదే ఎన్సీసీలో మీకు నేర్పిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు రేపు నాకు ఎక్కడో ఇస్రోలోనో ఇంకో చోట ఉద్యోగం కోసం వచ్చారనుకోండి, మీరు నాకేం చెప్పాలో తెలుసా? నాకు మ్యాథ్స్లో ఇన్ని మార్కులు వచ్చినాయండి, సైన్స్లో ఇన్ని మార్కులు వచ్చినాయండి, నాకు కామర్స్లో ఇన్ని మార్కులు వచ్చినాయి. అది షీట్ మీద ఉంది, నాకు అర్థమైంది. కానీ ఏంటమ్మా చెప్పు, వై ఆర్ సో స్పెషల్ అన్నావు అనుకోండి, ఈ ఉద్యోగం నీకెందుకు ఇవ్వాలి, నువ్వెందుకు స్పెషల్ అనుకుంటున్నావు అని నేను అడిగాను అనుకోండి, అప్పుడు మీరేం చెప్తారు నాకు? నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను క్యాడెట్గా పనిచేశానండి. మాకు ఆ చిన్న వయసులోనే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా కలిసి పనిచేయాలి, టీం మెంబర్గా ఎలా కలిసి పనిచేయాలి, గొడవలు పడకుండా ఎలా కలిసి పనిచేయాలి, మంచిగా ఎలా ఆలోచించాలి, చెడు విషయాలను ఎలా అరికట్టాలి, ఇవన్నీ మాకు వాళ్ళు ట్రైన్ చేశారండి. కాబట్టి నేను ఒక మంచి టీం ప్లేయర్ని, ఒక మంచి టీం మెంబర్ని కాగలనని నేను అనుకుంటున్నా. కాబట్టి మీ కంపెనీలో ఆల్రెడీ కొంతమంది పనిచేస్తున్నారు, నన్ను మీరు తీసుకుంటే నేను ఆ టీంతో చక్కగా పనిచేయగలిగిన స్కిల్స్ నాకు ఉన్నాయని నేను అనుకుంటున్నా, అందుకని మీరు నాకు ఈ ఉద్యోగం ఇవ్వాలి అని మీరు అన్నారనుకోండి, బాగుంటుందా? మీ పక్కన వచ్చిన అబ్బాయికి అది లేదు, మీకు అది ఉంది. మీ పక్కన వచ్చిన అబ్బాయి ఇలాంటి ట్రైనింగ్ లేదు, ఎన్సీసీలో చేయలేదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయలేదు, ఆయన ఖాళీ టైం అంతా కూడా స్మార్ట్ ఫోన్లో వీడియోలు చూసుకుంటూ కూర్చున్నాడు. మీరేం చేశారు? స్పెషల్ ట్రైనింగు, స్పెషల్ ఇదంతా చూశారు మీరు. కాబట్టి దీన్ని మీరు వాడుకోగలగాలి, దీన్ని మీరు చెప్పుకోగలగాలి, దీన్ని మీరు ప్రజెంట్ చేసుకోగలగాలి. ఎలా ప్రజెంట్ చేసుకోవాలో ఒక ఉదాహరణ చెప్పాను నేను. వై ఆర్ యూ స్పెషల్ అన్నప్పుడు, రేపు ఉదాహరణకి మీకు పెళ్ళి అవుద్ది, పెళ్లి చూపులకి వెళ్తారు, వై ఆర్ యూ స్పెషల్ అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు? ఐఎమ్ ఏ గుడ్ పర్సన్, నాకు బిహేవియరల్ ఆస్పెక్ట్స్ తెలుసు, నాకు నలుగురితో కలిసి బతకడం తెలుసు, నలుగురితో కలిసి పనిచేయటం తెలుసు, నలుగురితో కోఆపరేట్ చేయటం తెలుసు, నలుగురి దగ్గర హెల్ప్ తీసుకోవడం తెలుసు, ఐ కెన్ హెల్ప్ దెమ్, ఐ కెన్ టేక్ హెల్ప్. ఈ 2 జరుగుతాయి. నాకు ఇదంతా కూడా ఎన్సీసీ వాళ్ళు నేర్పించారు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ఏ బెటర్ పర్సన్ అని చెప్తారు మీరు. అంతేనా? సో వాటిని సాఫ్ట్ స్కిల్స్ అంటారు, వాటిని లైఫ్ స్కిల్స్ అంటారు, వాటినే వర్క్ ప్లేస్ స్కిల్స్ అంటారు. ఈ మిగతా టెక్నాలజీ అంతా మనం చదువుకుంటే వస్తుంది, ఫిజిక్స్ చదువుకుంటే వస్తుంది,
మ్యాథమెటిక్స్ చదువుకుంటే వస్తుంది, కానీ బిహేవియర్ అంత ఈజీగా రాదు. మీ లాంగ్వేజ్ స్కిల్స్ అంత ఈజీగా రావు. మీరు మాట్లాడగలగడం అనే స్కిల్ అంత ఈజీగా రాదు. మీరు నేను ఒక్కడినే ఉంటాను రూమ్లో, నేను ఎవరితో మాట్లాడను అన్నప్పుడు మీకు ఎలా వస్తాయి ఈ స్కిల్స్ ఎలా వస్తాయి? మీరు నలుగురితో ఉంటేనే వస్తాయి, మీరు ఇలాంటి గ్యాదరింగ్స్లో ఉంటేనే వస్తాయి. యూ షుడ్ ఆల్వేస్ బీ పార్ట్ ఆఫ్ ఎ టీమ్, యూ షుడ్ ఆల్వేస్ బీ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ టీమ్. వాళ్ళతో కలిసి పనిచేయడం మీకు ఎంత బాగా అర్థమైతే మీకు అంత ఈజీగా లైఫ్ ఉంటుంది, మీ లైఫ్ అంత ఈజీగా ఉంటుంది, మీకు కెరీర్ కూడా అంత బాగుంటుంది, మీ బోత్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ కెరీర్. అది ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కావాల్సినటువంటి ప్రైమరీ క్వాలిటీ. ఏం కావాలి వాళ్ళకి? ఇవాళ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, 100 మంది వచ్చినప్పుడు 10 మందిని తీసుకున్నారు. ఈ 10 మందికి మార్కులను బట్టి తీసుకోలేదు, పొరపాటు అది. ఆ 10 మందికి ఎక్కువ మార్కులు వచ్చి నేను తీసుకోలేదు. ఈ 10 మంది కంటే మార్కులు వచ్చిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఆ పర్టికులర్ సందర్భంలో ఇతని పర్సనాలిటీ మన టీంకి, మన దగ్గర ఉన్న వాళ్ళ పర్సనాలిటీకి సరిపోద్ది కాబట్టి మనం తీసుకుంటున్నాం. అది ప్రాక్టీస్ చేయాలి మీరు. అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే వీళ్ళందరూ. కాబట్టి మీరు అబ్దుల్ కలాం గారిని గురించి నేర్చుకోవాలి, చదవాలి. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నాడు, ఏం చేశాడు, తర్వాత గిండీకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, ఇస్రోలో జాబ్, ఇస్రోలో రాలేదు ఆయనకి, డిఆర్డిఎల్లో వచ్చింది, డిఆర్డిఓ ఆయన ఇస్రోలో పనిచేసేవాడు అంటే డెప్యుటేషన్ మీద. డిఆర్డిఓలో ఉన్నప్పుడు ఏం చేశాడు, డిఆర్డిఎల్ నుంచి ఇస్రోకి వచ్చినప్పుడు ఏం చేశాడు, రామమదన్ గారితో ఏం చేశాడు, రాధాకృష్ణ గారితో ఏం చేశాడు, సారాభాయ్ గారితో ఏం చేశాడు. ఆయన్ని ఎందుకంత గొప్ప మనిషి అన్నారు అంటే నాట్ బికాజ్ ఆఫ్ హిస్ టెక్నాలజీ, నాట్ బికాజ్ ఆఫ్ హిస్ టెక్నాలజీ. టెక్నాలజీలో కూడా గొప్పవాడే, ఆయనలాగా గొప్పవాళ్ళు 100 మంది ఉన్నారు. బట్ అబ్దుల్ కలాం గారిని అంత మహా గొప్ప మనిషిగా, గొప్ప సైంటిస్ట్గా, గొప్ప వ్యక్తిగా చేసి యునానిమస్గా మనం ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశానికి ప్రథమ పౌరుడిగా చేయగలగడానికి ఎవరు అపోజ్ చేయకుండా చేయగలిగాము అంటే బికాజ్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ ట్రైట్స్ మనం పట్టుకోగలగాలి. దానికి ప్రధానమైంది భాష, ప్రధానమైంది మాట్లాడగలగటం, చదవగలగటం, వినగలగటం, ఇవన్నీ కావాలి మనకి. కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఒట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ నా వరకు నాకుని నేను నా రూమ్లో ఉంటానంటే అది కమ్యూనికేషన్ స్కిల్ అవ్వదు. నీతో నువ్వు మాట్లాడుకోవడానికి అది కౌంట్ కాదు. నువ్వు ఎదుటి వాళ్ళతో చేసినట్టుగా నాకు రికార్డు కావాలి, ఎదుటి వాళ్ళతో చేయగలను, అలాంటి అనుభవం ఉందని మీరు నాకు చెప్పగలగాలి. ఏ విషయమైనా సరే, సింపుల్ స్టోరీ టెల్లింగ్ నుంచి, సింపుల్ యాక్టివిటీస్ నుంచి, సింపుల్ కోహాబిటెన్స్ వరకు మీరు అందరితో కలిసి పనిచేశాను అని చెప్పగలగాలి. నెక్స్ట్ వన్ ప్లీజ్. ఈ బొమ్మలు నేను మీకు చూడటానికమ్మా. ఇందాక మీరు 44 మీటర్ల హైట్ అన్నారు కదా. 44 మీటర్ల హైట్ ఉన్న రాకెట్ని 2.8 మీటర్ల డయామీటర్, అంటే ఇక్కడ నుంచి అదిగో ఆ ఫస్ట్ చైర్ వరకు ఉంటుంది, ఇంత పెద్ద డయామీటర్ ఉంటుంది. డయామీటర్ అవునా? ఇంత పెద్ద దాన్ని నిలబెట్టి ఎలా అసెంబుల్ చేస్తారు మీరు? ఒకసారి ఊహించుకోండి. మనం నిచ్చెనేసుకుని చేయడానికి లేదు, ఇలాంటి బిల్డింగ్లో పెట్టడానికి లేదు. ఇలాంటి బిల్డింగ్ 4 అంతస్తులు కావాలి, ఇలాంటివి 4 కావాలి, దానిపైన కావాలి, దానిపైన క్రెయిన్లు ఉండాలి, ఈ కింద మళ్ళీ సపోర్ట్ స్ట్రక్చర్ ఉండాలి, రైలింగ్ ఉండాలి, దీన్ని బయటకు తీసుకురావడానికి, ట్రైన్ లాంటిది, వ్యాగన్ లాంటిది, అంటే మొత్తం అది ఇది అంతా కలిపి ఒక 60 మీటర్ల ఎత్తున్నటువంటి ఇలాంటి పెద్ద బిల్డింగ్లో పార్ట్ బై పార్ట్ అలా అలా చేసుకుంటూ మొత్తం అసెంబుల్ చేస్తారు. ఈ మొత్తం అసెంబుల్ చేసిన దాన్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళాలి మనం ఒక చోట లాంచ్ చేయడానికి. దానికి స్పెషల్ రైల్వే ట్రాక్ ఉంటుంది, స్పెషల్ వ్యాగన్ ఉంటుంది, ఆ మొత్తం కూడా అక్కడ నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. అందుకని మీరు లాంచ్ చేసేటప్పుడు లాంచ్ వీడియోలు చూస్తే మనం ఎంత మాట్లాడుకున్నా అర్థం కావు, అది చూస్తే దాని కాంప్లెక్సిటీ అర్థమవుద్ది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే, ఇవాళ మీ అందరికీ ఎవరికైతే యూట్యూబ్ యాక్సెస్ ఉందో, స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఉందో, మీకు ఎప్పుడన్నా గ్యాప్ వచ్చినప్పుడు రాకెట్ లాంచ్, పిఎస్ఎల్వి లాంచ్, జిఎస్ఎల్వి లాంచ్ అని కొట్టండి, చక్కగా ఇవన్నీ చూపిస్తారు. అంత కాంప్లెక్స్ సిస్టంలో పనిచేసే వాళ్ళు కూడా నాట్ ఓన్లీ టెక్నాలజీ, కోఆపరేషన్ ఉండాలి, టీం వర్క్ ఉండాలనేది ఇక్కడ నా పాయింట్. ఎవరు ఒక్కళ్ళు చేయరు, ఏ పని ఒక్కళ్ళు చేయరు, అక్కడ ఒక్కళ్ళు చేయకూడదు, చేయలేరు. 20 మంది, 30 మంది, 10 మంది, 15 మంది, ఆల్వేస్ దే వర్క్ టుగెదర్. నెక్స్ట్ వన్ ప్లీజ్. సో ఆ వెనకున్నది ఏమో లాంచ్ ప్యాడు, లాంచ్ ప్యాడ్లో ఇదిగో ముందున్నది రాకెట్ పైకి వెళ్తుంది, ఫైర్ అయింది, పైకి వెళ్తుంది. ఓకే, ఆ తర్వాత ఇందా చెప్పాను కదా 1, 2, 3, 4 స్టేజెస్ వారీగా
అది సపరేట్ అయిపోద్ది, కింద పడిపోద్ది. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. భూమి ఉంది కదా, భూమి ఎటు నుంచి ఎటు తిరుగుతుంది? భూమి తన చుట్టూ తను తిరుగుద్దని తెలుసు కదా. ఎటు నుంచి ఎటు తిరుగుద్దంట? ఇటు నుంచి ఎటు తిరుగుతుందా? ఇటు నుంచి ఎటు తిరుగుతుందా? ఇటు నుంచి ఎటు తిరుగుతుందా? అటు నుంచి ఎటు తిరుగుతుందా? ఎటు తిరుగుతుంది? వెస్ట్ టు, ఇది వెస్ట్ కదా, అది ఈస్ట్. సో వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. అంటే వెస్ట్ టు ఈస్ట్ మనం ప్రయాణం చేస్తున్నాం. మీరు ఎదురు కూర్చున్నారు, నేనే అటే ఉన్నా. అర్థమైందా? ఇప్పుడు బస్సులో ఈ బస్సు ఎటు వెళ్తుంది? అటు వెళ్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు. సపోజ్ ఈ వెళ్తున్న బస్సులో నుంచి నేను దిగాలి. ఇటు ఒక బస్సు వెళ్తుంది అనుకుందాం, బస్సులో ఉన్నాం మనం. బస్సు కొద్దిగా స్లో అయింది, మనం దిగాలని అనుకున్నాం. నేను అటుగా దిగటం ఈజీనా, ఇటుగా దిగటం ఈజీనా? బస్సు ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో ఆ డైరెక్షన్లో కాలు కింద పెట్టి కొద్దిగా పరిగెత్తుకుంటే వెళ్ళి ఆగిపోతాను. అవునా కదా? దాన్ని మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అన్నారు కదా మీరు. అలాగే ఇప్పుడు మన ఇండియన్ మ్యాప్ చూసుకోండి. ఇండియన్ మ్యాప్ ఏదో ఒకటి, ఎనీ బొమ్మ. ఇప్పుడు అసలు ఇది ఆ పైకి ఉంది కదా, అదే మ్యాప్ అనుకుందాం మనం కాసేపు. పైన ఏముంది? నార్త్ ఉంది. కింద ఏముంది? సౌత్ ఉంది. అటేముంది? ఇటేముంది? సో ఇటు నుంచి ఇటు వస్తుంది, అంతే కదా. ఇక్కడ ఈ 22 వైపు నుంచి ఆ తెనాలి వైపుకి వస్తుంది, తిరుగుతుంది. అదే కదా మీరు చెప్పారు నాకు. ఇప్పుడు మరి భారతదేశం కూడా ఇలా ఉంది కదా మ్యాప్లో. భారతదేశానికి వెస్ట్ కోస్ట్ ఉంది కదా, భారతదేశానికి ఈస్ట్ కోస్ట్ ఉంది కదా. భారతదేశానికి వెస్ట్ కోస్ట్లో ఏదన్నా భూమిని వదిలిపెట్టి పైకి వెళ్ళింది అనుకోండి, అది ఎటు వెళ్ళాలని ట్రై చేస్తుంది? వెస్ట్ టు ఈస్టే. ఆ వెస్ట్ టు ఈస్ట్ అయ్యి ఏదైనా పొరపాటు జరిగితే ఎక్కడ పడుతుంది? ఇండియా మీదే పడుతుంది. కాబట్టి మనం వెస్ట్ సైడ్లో ఇలా లాంచ్ చేయకూడదు కదా. ఎక్కడ చేయాలి మనం? ఈస్ట్లో చేయాలి. మనకు ఇప్పుడు ఈస్ట్ అంటే ఇది బంగాళాఖాతం ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది. కాబట్టి మనం నెల్లూరు దగ్గర సముద్రపు అంచున దీన్ని పైకి పంపిస్తాం. సముద్రం వైపుకే వెళ్ళుద్ది, అది సముద్రం వైపుకే మనము పంపిస్తాం. ఎందుకంటే టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇనర్షియా. అది పంపిస్తూ ఏదన్నా పొరపాటు జరిగితే సముద్రంలో పడుద్ది, మనకెవరికి ఇబ్బంది ఉండదు అని. అంతేనా? సో అదంతా వ్యవహారాలన్నీ కూడా శ్రీహరికోటలో జరుగుతాయి. ఇది ఈ బొమ్మ శ్రీహరికోటలోదే బొమ్మ, ఇది ఈ పిక్చర్. నెక్స్ట్ వన్ ప్లీజ్. ఇంతకీ మనం పైకి వెళ్ళి ఏదో పెట్టాలంటున్నాం కదా. పైకి వెళ్ళి ఏం పెట్టాలంటున్నాం? సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఇదంతా నాకు కనిపిస్తుంది. కానీ విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీ మొత్తంలో ఏం జరుగుతుందో నాకు కనపడాలంటే నాకు కనపడదు కదా. ఇమాజిన్ మై సెల్ఫ్ యాజ్ ఎ కెమెరా. ఇప్పుడు నేను ఒక కెమెరా అనుకోండి, నేను ఇక్కడ వరకు ఇంతవరకే చూస్తాను కాబట్టి ఇంతవరకే పిక్చర్ వస్తుంది. నన్ను ఇంకొద్దిగా మీరు పైన పెట్టారనుకోండి, ఈ బిల్డింగ్ చుట్టూ కూడా వస్తుంది. ఇంకొద్దిగా పైన పెట్టారనుకోండి, ఈ క్యాంపస్ మొత్తం నాకు కనపడుద్ది. ఇంకొద్దిగా పైన పెట్టారనుకోండి, మన తెనాల్లో పార్ట్ కనపడుద్ది. ఇంకా పైన పెడితే ఎంత పైన పెట్టాలి మీరు? అక్కడెక్కడో పెడితే ఇండియా మొత్తం కనపడుద్ది. ఇంకొద్దిగా పైన పెడితే భూమి అంతా కనపడుద్ది. అంతేనా? సో ఎక్కడ పెట్టాలి, నన్ను ఏ హైట్లో పెట్టాలి అనేది అదంతా ఫిజిక్సే కదా. మరి ఫిజిక్స్ మ్యాథమెటిక్సే కదా. ఆ హైట్లో నన్ను ఇక్కడ నుంచి చూడమంటారా, లేదంటే నీకంటే బాగా ఫాస్ట్గా ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి స్విప్ చేయమంటారా? ఇప్పుడు నేను భూమి ఎంత స్పీడ్లో వెళ్తుందో అంతే స్పీడ్లో వెళ్ళాను అనుకోండి, నేను కొంతే చూడగలను. అలా కాకుండా భూమి ఒక స్పీడ్లో వెళ్తుంది, నేను అంతకంటే ఫాస్ట్గా వెళ్తున్నాను అంటే నేను ఎక్కువ చూడగలను కదా, ఎక్కువ ప్రదేశాన్ని చూడగలను కదా. కానీ అలా చేయాలంటే నేను చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. కాబట్టి నేను తక్కువ ఎత్తులో ఉన్నా సరిపోద్ది. దాన్ని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటారు. మన దేశంలో నదులు ఎక్కడున్నాయి, నదుల్లో నీళ్లు ఉన్నాయా లేదా, ఫారెస్ట్ ఏమన్నా చెట్లు ఏమన్నా డ్యామేజ్ అవుతున్నాయా, లేదంటే సిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కనుక్కోవడానికి ఒక రకంగా భారతదేశం పైనుంచి కింద వరకు ఫోటోగ్రాఫ్ ఆఫ్టర్ ఫోటోలన్నీ మిలియన్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ రావడానికి నాకు నార్త్ నుంచి సౌత్కు బయలుదేరితే బాగుంటుంది. దాన్ని పోలార్ శాటిలైట్ అంటున్నాము. అలాంటి పోలార్ శాటిలైట్ని తీసుకెళ్ళి పైన పెట్టడానికి వాడే రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అన్నారు, పిఎస్ఎల్వి అన్నారు. ఆ పైన శాటిలైట్ అని నేను మాట్లాడుతున్నానే,
అదిగో ఇప్పుడు అలా రెండు పక్కల కవర్ ఉందా, ఆ కవర్ని ఏమంటారు, హీట్ షీల్డ్ అంటారు. ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు రాకెట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, మరి ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్కి వేడి ఎక్కుతుంది కదా, కాబట్టి అది డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా. అందుకని ఏం చేస్తారు, లోపల ఉన్న సెటిలైట్కి చుట్టూ కూడా ఒక కవర్ పెడతారు. ఆ చుట్టూ పెట్టిన రెండు సగాలు ఉన్నాయి చూసారా, ఎగ్ షెల్స్ లాగా, దాన్ని హీట్ షీల్డ్ అంటారు. ఎల్లో కలర్లో ఫ్రేమ్ ఉంది, దాన్ని హీట్ షీల్డ్ అంటారు. దాన్ని లోపల ఒకటి కూర్చుని చూడండి, ఒక క్యూబ్ లాగా, అది సెటిలైట్ అన్నమాట. రకరకాల పర్పసెస్కి రకరకాల సెటిలైట్స్ని వాడుకుంటాం మనం. చిన్న సెటిలైట్స్ ఉంటాయి, పెద్ద సెటిలైట్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ సెటిలైట్స్ ఏమో 3 టన్నులు 4 టన్నులు 5 టన్నులు అంత బరువు ఉంటాయి. అలా కాకుండా మనం ఈ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి కెమెరాస్ పంపిస్తాం కదా, అవేమో 1 టన్ను లోపు ఉంటాయి. ఐఆర్ఎస్ అంటేనేమో టన్ను లోపు ఉంటాయి. ఇన్సాట్ కమ్యూనికేషన్ సెటిలైట్స్ అంటేనేమో 2 నుంచి 4 నుంచి 5 దాకా ఉంటాయి. ఇవాళ మన ఇండియాలో పనిచేస్తున్న సెల్ ఫోన్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, రేడియోలు కానివ్వండి, రైల్వే స్టేషన్లో మనకు పనిచేస్తున్న ట్రాకింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషను, సెటిలైట్స్ నుంచి వస్తుంది. ఆ సెటిలైట్స్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ మనం TV9 స్టేషన్ ఉంటే వీళ్ళు రికార్డ్ చేస్తే వీళ్ళు సెటిలైట్కి పంపిస్తే సెటిలైట్ మళ్ళీ ఎక్కువ ఏరియాకి ప్రపంచం మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతుంది కదా. మన ఇంటి మీద డిష్ ఉంటే చాలు కదా, ఆ డిష్ ఒక సెటిలైట్ వైపు చూస్తుంది. మనం ఎంత స్పీడ్తో కదులుతున్నామో సెటిలైట్ కూడా అంతే స్పీడ్లో కదులుతుంది. కాబట్టి మన ఇద్దరం కూడా ఒకరికొకరు రిలేటివ్గా స్టేషనరీగా ఉన్నాం. అవి కమ్యూనికేషన్ సెటిలైట్స్ అంటారు. ఇందాక నేనేం చెప్పాను, ఫోటోలు తీయాలి, ఇక్కడ తీయాలి, అక్కడ తీయాలి, అక్కడ తీయాలి, అక్కడ తీయాలి, ఇండియా అంతా ఫోటోలు తీయాలి. దానికి రిమోట్ సెన్సింగ్ సెటిలైట్స్ అంటారు. అవి తక్కువ ఎత్తులో ఉంటాయి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఉంటుంది. అంటే ఇట్ మూవ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అర్థవుతుందమ్మా? కాబట్టి ఈ సెటిలైట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, దేనికి సెటిలైట్స్ వాడతారు, ఈ సెటిలైట్స్ని ఎక్కడ తయారు చేస్తారు, అహ్మదాబాదు బెంగళూరులో తయారు చేస్తారు. రాకెట్స్ ఎక్కడ చేస్తారు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేస్తారు, త్రివేంద్రం కేరళ. ఆ మొత్తం పార్ట్లన్నీ తీసుకొచ్చి శ్రీహరికోటలో అసెంబుల్ చేస్తారు, శ్రీహరికోటలో ఫైర్ చేస్తారు. శ్రీహరికోట నుంచి అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు మిగతా స్టేషన్స్లో నుంచి దాన్ని ట్రాక్ చేస్తారు రేడార్స్ వాడి. ఇది ఇస్రో స్టోరీ. ఇస్రో స్టోరీ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంపెనీ. మిగతా కంపెనీల్లో కూడా ఇలాంటి స్టోరీనే ఉంటుంది. మిగతా మీరు ఎక్కడ పని చేయడానికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏదో ఒక పని చేస్తుంటారు. ఆ ఏదో ఒక పని చేసినప్పుడు పని చేయాల్సింది మనుషులే. ఆ మనుషుల మధ్య ఉండాల్సింది గుడ్ బిహేవియర్స్, గుడ్ టీమ్ వర్క్. అది మీకు వస్తే చాలు, యు ఆర్ సక్సెస్ఫుల్. సరేనా? ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అయిపోయిందమ్మా, ఐ థింక్ వీఆర్ డన్. ఏ టిపికల్ సెటిలైట్ ఇలా కనపడుద్ది. ఈ సెటిలైట్కి మరి ఎలక్ట్రిసిటీ ఎవరిస్తారు, పవర్ ఇవ్వాలి కదా, మనం ఇక్కడ నుంచి వైర్ తీసుకెళ్ళాం కదా. సో సోలార్ ప్యానెల్స్ ఉంటాయి, సోలార్ పవర్ ఉంటుంది. ఆ సోలార్ పవర్ను వాడుకుని ఆ సెటిలైట్లో పనిచేయాల్సిన ఎలక్ట్రానిక్స్, అక్కడ ఉన్న కంప్యూటర్స్, అవి ఉన్నాయి, వాట్ ఎవర్ ఈజ్ దేర్, అవన్నీ కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ వన్ ప్లీజ్ సార్. హలో, మనం ఇంతదాకా మాట్లాడుకున్న ఈ ఇస్రో అనే మొత్తం స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? త్రివేంద్రం దగ్గర బీచ్లో తుంబా అని ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక చర్చ్ ఉంది. అప్పుడు మరి ఇన్ని వేల ఎకరాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు కాబట్టి విక్రమ్ సారాభాయ్ గారు TN శేషన్ అని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు ఇండియాలో, ఒక IAS ఆఫీసరు. వాళ్ళు ఆ ఊరాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు మనకి ఈ రాకెట్ అంటే ఎలా అర్థం కావట్లేదో, సెటిలైట్ అంటే ఎలా అర్థం కావట్లేదో, మరి 60 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఎలా అర్థం అవుద్ది? కనీసం మనకు ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి. మనకు ఇప్పుడు ఇది PSLV అంటున్నారు, ఇది సెటిలైట్ అంటున్నారు, ఇది టీవీ అంటున్నారు, ఇది కమ్యూనికేషన్స్ అంటున్నారు. ఇవన్నీ మనకు ఇప్పుడు అన్నీ కూడా యూజ్లో ఉన్నాయి కాబట్టి మనకు ఆలోచనకు వస్తుంది. అసలు ఏమీ లేనప్పుడు విలేజ్లో ఉన్నవాళ్ళు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియని వాళ్ళు, మేము ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకుంటాము, మేము రాబోయే రోజుల్లో రాకెట్లు తయారు చేస్తాము, మేము రాబోయే రోజుల్లో సెటిలైట్స్ తయారు చేస్తాము అంటే వాళ్ళ ఊహకు అందదు కదా. ఏదో బస్ తయారు చేస్తాం, లారీ తయారు చేస్తాం, ఆటో తయారు చేస్తాం అంటే కొంత ఊహించుకుంటారు. అసలు ఏమీ లేనప్పుడు నేను ఇదంతా చేస్తాను, ఆకాశంలోకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి అంటే ఎవరన్నా నమ్ముతారా? నిజంగా ఇండియాలో ఎవరు నమ్మలా. కానీ సారాభాయ్ గారికి తెలుసు,
అప్పుడున్న పెద్దలకు తెలుసు దీంతో ఏమేమి చేయొచ్చో. వాళ్ళకున్న సైన్స్, వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి మనం స్పేస్లోకి వెళ్తే మనం అక్కడి నుంచి మ్యాప్ చేస్తే దాన్ని వాడుకుని కమ్యూనికేషన్స్కి ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అని వాళ్ళు మనకంటే 60 ఏళ్ల ముందు వాళ్ళు ఇదంతా ఆలోచించారు. కాబట్టి వాళ్ళు ట్రివేండ్రంలోనేమో రీసెర్చ్కి పెట్టుకుని ఈస్ట్ కోస్ట్లోనేమో లాంచింగ్కి పెట్టుకుందాము మనం డెవలప్ అయిన తర్వాత, ముందు అసలు మనకంటూ ఒక సెంటర్ ఉండాలి అని చెప్పేసి ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న సెంటర్ ట్రివేండ్రం. కాబట్టి మన భారతదేశంలో కింద ఉంటుంది కదా ట్రివేండ్రం, ఆల్మోస్ట్ కన్యాకుమారి దగ్గర ఉంటుంది కదా, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఫిజిక్స్ వైజ్గా. సో అక్కడైతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు ఇవ్వకపోతే ఫస్ట్ వాలంటీర్ చేసి ఇదిగో ఈ చర్చిని మీరు వాడుకోండి ఆఫీస్గా అని ఆ చర్చి వాళ్ళు ఇచ్చారు. అది ఐఎస్ఆర్ఓ పుట్టిన ప్లేస్, అది ఐఎస్ఆర్ఓకి బర్త్ ప్లేస్, ఐఎస్ఆర్ఓకి హెడ్ క్వార్టర్స్, ఐఎస్ఆర్ఓకి ల్యాబ్, ఐఎస్ఆర్ఓకి ఆఫీస్, ఐఎస్ఆర్ఓకి వర్క్షాప్. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఎంత ఉంటుంది ఆ చర్చ్? ఇంతకంటే కొంచెం తక్కువ ఉంటుంది, సగం ఉంటుంది. దీంట్లో సగం ఉంటుంది, ఈ హాల్లో సగం ఉంటుంది. ఈ సగంలో ఇస్రో పుట్టింది. ఇవాళ అదే ఇస్రో ప్రపంచంలో ప్రాబబ్లీ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. అంటే పక్కవాడికి 1000 రూపాయలు అయితే మనం 10 రూపాయల్లో చేయగలుగుతున్నాం. పక్కవాడికి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే చోట మనం 1000 రూపాయలతో చేయగలుగుతున్నాం. పక్క వాళ్ళకి $40 బిలియన్ అవుతుంది మార్స్ మీదకి వెళ్ళడానికి. అంత బడ్జెట్తో వాళ్ళు నడిపిస్తున్నారు. ఎవరు? నాసా వాళ్ళు. మనం ఎంత? పీనట్స్. అర్థమవుతుందా మీకు? దట్ ఈజ్ ఇండియన్ మైండ్. ఇండియన్ ఇంజనీటీ ఏంటంటే మీరు హంగామా చేసేసి ఏదేదో చేసేస్తేనే సక్సెస్ అనుకోవడానికి లేదు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈజ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. దాంట్లో డౌట్ ఏం లేదు మీకు. ఇండియాలో అంత వెల్ ఆర్గనైజ్డ్, అంత ఎఫెక్టివ్ ఆర్గనైజేషను, వ్యవస్థ, సంస్థ ఇంకొకటి లేదు. మనకి అటామిక్ కమిషన్ ఉంది, మనకి డిఆర్డిఎల్ ఉంది, మనకి అది ఉంది, మనకి ఇది ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇస్రోలో ఉన్న వాతావరణం మిగతా దేనికి సెట్ అవ్వాల. ఎందుకు సెట్ అవ్వలేదంటే ఇందాక నేను కొన్ని ఫోటోలు చూపించాను చూసారా, వాళ్ళందరూ ఇస్రోలోనే పనిచేశారు. అంత పెద్ద టీము ఇంకా ఏ ఆర్గనైజేషన్లో పనిచేయాల. ఇక్కడ పెద్ద అనేది నంబర్ ఆఫ్ డిగ్రీస్ని బట్టి కాదు, మీకున్న టెక్నికల్ నాలెడ్జ్ని బట్టి కాదు. దే ఆర్ ఆల్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. మీకు టిఎన్ శేషన్ అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరిన టిఎన్ శేషన్ ఎంత పెద్ద అయ్యాడు? భారతదేశం మొత్తానికి ఎలక్షన్ కమిషనర్ అయ్యాడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యాడు. అక్కడ మీరు ఇందాక బన్నీతో చూస్తున్నారు చూసారా, అప్పటికి ఇంకా ఆయనకు ఐఏఎస్ రాలేదు. 63లో ఆయన ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఐఏఎస్గా కొత్త ఆఫీసర్గా, ఫస్ట్ ఆఫీసర్గా ఇస్రోకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వెళ్ళాడు. మనకు కొన్నిసార్లు ఐఏఎస్ అయిపోయి తెనాల్లో ఆర్డీఓగా వచ్చాడంటారు, లేదంటే ఐఏఎస్ అయిపోయిన ఆయన పలానా మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్గా వచ్చాడంటారు. అలాగే టిఎన్ శేషన్ అనే ఆయన కేరళ టాపరు, ఆయన్ని సారాభాయ్ గారు పట్టుకుని, అబ్బాయి మేము ఇక్కడ ఇస్రో ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, దానికి కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ నువ్వు ప్లాన్ చేయాలి, దానికి ఆఫీస్ నువ్వు సెట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే ఆయన అక్కడ పనిచేశాడు. ఆయన 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన మళ్ళీ వేరే జాబ్కి వెళ్ళిపోయాడు. ఆ 10 సంవత్సరాలు ఆయన ఏం ఎస్టాబ్లిష్ చేశాడో ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్సే ఇవాళకి పనిచేస్తున్నాయి. సారాభాయ్ గారు ఏం చెప్పాడో అవే ఇవాళకి పనిచేస్తున్నాయి. కస్తూరి రంగన్ గారు, రాధాకృష్ణ గారు, ఎస్సి గుప్తా గారు, ఇందాక మీరు చూసిన ఫోటోల్లో ఉన్న పెద్దలందరూ కూడా మీరు వాళ్ళ జీవిత చరిత్ర చదివితే అబ్దుల్ కలాం గారు ఎంత యునీక్ పర్సనాలిటీనో వాళ్ళందరూ కూడా అంత యునీక్ పర్సనాలిటీస్. వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఏమైనా చేసుకునేవ్వండి, ఇండియా హ్యాస్ టు డూ ఇన్ ఇండియన్ వే. మన వేలో మనం చేద్దాం. మన వే ఎలా ఉండాలి? మనం ఎక్కువ చేయగలగాలి విత్ తక్కువ ఖర్చు. మనం హై క్వాలిటీ సాధించాలి విత్ లో ఇన్పుట్స్. మనం తక్కువ మందితోటి హై క్వాలిటీ కావాలి, తక్కువ మందితోటి ఎక్కువ వర్క్ చేయాలి. ఎక్కువ వర్క్ తక్కువ మందితోనూ తక్కువ డబ్బులతో చేసాం కాబట్టి మనం కాస్ట్ ఎఫెక్టివ్. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుంది?
మన రాకెట్స్ వాడుకుని సెటిలైట్స్ని పంపాలని ట్రై చేసుకుంటున్నారు. వాళ్ళ సెటిలైట్స్ని మన రాకెట్స్ వాడుకుని పంపాలని ట్రై చేసుకుంటున్నారు. ఒకసారి మీలాంటి విద్యార్థులు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇలాంటి ఐడియా వస్తే మనం ఏం చేసామో తెలుసా? చిన్న కంపెనీలు, యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ 104 ప్లస్ మంది 105 సెటిలైట్స్ని ఒక్క షాట్లో పైకి తీసుకెళ్ళాం. అన్నిటిని ఒక చోట వదిలిపెట్టకూడదు కదా, దేన్ని ఎక్కడ వదిలిపెట్టాలో అక్కడ వదిలిపెట్టుకుంటూ 105 ఎజెక్షన్స్ తోటి మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం. అది వరల్డ్ రికార్డ్. నోబడీ హ్యాస్ డన్ ఇట్, నోబడీ విల్ డూ ఇట్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డబ్బులు కావాలి, లేదా మేమింత పెద్ద అని చెప్పుకోవాలి. ప్రాక్టికల్ యూటిలిటీ కంటే కూడా మేము గొప్ప అని చెప్పుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారే కానీ ప్రాక్టికల్గా అందరికీ పనికొచ్చేలాగా ఒక స్పేస్ సిస్టమ్స్ని, లాంచ్ వెహికల్స్ని, ఎఫిషియెంట్ లాంచ్ వెహికల్స్ని తయారు చేయగలిగింది ఇండియా మాత్రమే. అలాంటి ఇస్రోలో పనిచేయటం, ఇలాంటి నేషనల్ క్యాడెట్లో పనిచేయటం, ఇది అందరికీ అవకాశం ఉంది అని అనిపిస్తున్నా కానీ కొందరే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అదొక రకంగా లక్ అనుకోండి, ఒక రకంగా టైమింగ్ అనుకోండి. ఇప్పుడు నేను ఐఎస్ఆర్ఓలో చేయటం నేను లక్ అని ఎలా అనుకుంటానో, లక్ కాదేమో అనుకుంటానో, ఏదో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను మరి 30 ఏళ్ల నుంచి అదే చెప్పుకుంటున్నాను కదా. ఈ ఎక్స్పీరియన్స్ తోటి నేను యూఎస్ వెళ్ళగలిగాను, అక్కడ చదువుకోగలిగాను, అక్కడ మళ్ళీ మనలాంటిదే నాసాలో పనిచేయగలిగాను, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పనిచేయగలిగాను, యుఎస్డిఏకి పనిచేయగలిగాను. ఎక్కడ ఏది పనిచేసినా కానీ ఎక్కడున్నాయి మన రూట్స్, ఎక్కడున్నాయి? మీలాగానే మన హై స్కూల్లోనే ఉన్నాయి, మీలాగానే మన విఎస్ఆర్ కాలేజీలోనే ఉన్నాయి. బట్ అలా కుదిరింది. ఈ కాలేజీలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి ముఖ్యంగా బహుశా మళ్ళీ మీకు ఇంకో పర్సన్ కనపడ్డు. ఎలాంటి పర్సను? ఇస్రోలో పనిచేయాలి, మళ్ళీ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి నాసాలో పనిచేయాలి. ఎక్కడన్నా దొరికితే, అలాంటి క్యారెక్టర్ దొరికితే నాకు ఫోన్ చేసి చెప్పండి, మన ఇద్దరు కలిసి వద్దాం, కలిసి వద్దాం. అదేనా? అది లక్. డెఫినెట్గా అలాంటివి కోఇన్సిడెన్సెస్, అలాంటిదని మనం లక్ అనవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఏ పేషెంట్ హియరింగ్. ఆ బొమ్మలు మేడం గారి దగ్గర ఉంటాయి, వెంకట గారి దగ్గర ఉంటాయి. అదే కాదు, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి యూ రీడ్ అబౌట్ దోస్ ఇండివిజువల్స్. ఆ గొప్ప మనుషుల గురించి చదవండి మీరు. ఐ థింక్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ ప్లానింగ్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.